వందనములు తెలియజేయుచున్నాను. ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. సమయములు బైబిల్ యొక్క గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారులు యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని ఈ మాటలు మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. అపోస్తులైనటువంటి పౌలు గారు తనను గురించి తను చెప్పుకుంటున్న మాట ఇది. సంఘానికి చెప్పటం లేదు, ఇతరులకు చెప్పటం లేదు. తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేను క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఉన్నాను. ఎందుకంటే నా జీవితము యేసుక్రీస్తు వారితో ముడేసుకొని ఉన్నది. నేను క్రీస్తులో అంటుకట్టబడి ఉన్నాను. కాబట్టి అంటుకట్టబడిన నేను వేరు అంటే వేరులో నుంచి వస్తున్నటువంటి సారమును తీసుకొని నేను జీవించుచున్నాను. అంటుకట్టబడిన కొమ్మ, ఒక చెట్టు ఇంకో చెట్టుకు అంటు కడతారు. మీ అందరికీ తెలుసు కదక్క, కొమ్మలు అంటు కడుతుంటారు. గులాబీ మొక్కలు కానీ వీటిని అంటు కట్టినప్పుడు ఎలాగుంటుందంటే, ఈ కొమ్మను తీసుకెళ్ళి వేరే కొమ్మతో అంటు కడతారు. ఈ కొమ్మ తీసుకెళ్ళేసి ఈ కొమ్మలు అంటు కట్టినప్పుడు కొమ్మ ఇదే కానీ వేరు మాత్రము ఈ చెట్టుది. ఇప్పుడు ఈ కొమ్మను తీసుకొచ్చి ఈ చెట్టులో చెట్టులో అంటు కట్టినప్పుడు దానికి బలము కానీ శక్తి కానీ నీళ్లు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ చెట్టు నుంచి వస్తాయి. కానీ కొమ్మ వేరే కొమ్మ ఇప్పుడు చెట్టు నుంచి దీనిలోకి వస్తున్నాయి. అప్పుడు ఆ కొమ్మ ఏమవుద్దంటే, నేను ఈ కొమ్మలో నుంచి ఈ చెట్టులో నుంచి వేరయ్యి ఈ చెట్టులో జీవించుచున్నాను, ఈ చెట్టులో ఉన్నాను. కాబట్టి ఇక నేను బతుకుతున్నానంటే ఈ చెట్టు దయే. బాగా అర్థం చేసుకోండి, ఈ చెట్టు దయే. ఈ చెట్టు నీళ్లు తీసుకోవటం మానుకుందనుకో, నేను ఎండిపోతాను. ఈ చెట్టు సారము నాకు ఇవ్వటము ఆపేసిందనుకో, నేనేమవుతాను? ఎండిపోతాను. ఈ చెట్టు నన్ను తనతో ఏకం చేసుకోకపోతే నేనేమవుతాను? ఎండిపోతాను. కాబట్టి నేను దీనిలో అంటుకట్టబడ్డాను. కాబట్టి ఇక నా ఇష్టాలు కానీ నా కోరికలు కానీ ఉంటే అది నన్ను స్వీకరించదు. కాబట్టి నేను దీని మీద ఆధారపడి బతుకుతున్నాను. ఈ కొమ్మ దేని మీద ఆధారపడి? ఏ చెట్టులోనైతే అంటుకట్టారో ఆ చెట్టు మీద ఆధారపడి బతుకుతున్నాను. కాబట్టి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జీవించువాడను నేను కాదు అన్నాడు. ఎందుకు కాదంటే, ఇప్పుడు నేను ఏది చెయ్యాలన్నా ఆ చెట్టు నాకు ఇవ్వాలి. ఆ చెట్టు ముద్దులో నుంచి రావాలి. రాకుండా నేనేదో సొంత ప్రయత్నాలు చేసుకుంటానంటే నా వల్ల కాదు. అదే అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు అన్నాడు. అంటే ఆయన కాదు అన్నాడంటే, నా యొక్క బలము వల్ల, నా యొక్క శక్తి వల్ల, నాకున్న పరిస్థితుల వల్ల నేను జీవించటం లేదు. ఇప్పుడు నన్ను లోకముతో వేరు చేసి, దేనిలో నుంచి? లోకములో నుంచి వేరు చేసి ఆయన
తనలో నన్ను అంటుకట్టుకున్నాడు. కాబట్టి జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ సందర్భం మీ అందరికి అర్థమైంది. ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే ఇప్పుడు చదివే మాట. ఏమని చదువుతున్నాను మీరేనని నేను చదువుతాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం అంటే ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్నాను. ఎప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాను. ఆయనలోనికి వచ్చిన తర్వాత కూడా నాలో శరీరం ఉంటుందిగా. అంటే నేనేం చనిపోలేదు కదా, నాలో శరీరం ఉంటుంది కదా. కాబట్టి నేను ఇప్పుడు శరీరములో జీవించుచున్న ఈ జీవితము, ఇప్పుడున్న జీవితము ఎలా ఉంటుందంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన మాత్రమే జీవిస్తున్నాను అన్నాడు. అంటే నన్ను అంటే లోకములో నుంచి ఎలాగంటే క్రీస్తు మన వలన ప్రేమించి ప్రస్తుత దుష్ట కాలములో నుండి విడిపించి అని రాయబడింది గలతీ రాసిన పత్రికలో. ఆయన ప్రేమించి ఈ దుష్ట కాలములో నుంచి విడిపించి ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళి ఆయనలో అంటుకట్టుకున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఒక బాప్తిస్మం తీసుకున్న వాళ్ళమే. బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రికలో అంటున్నాడు. ఏమంటాడని బాగా గమనించి ఆలోచించండి. నేను క్రీస్తుతో కూడా, చూడండి కావాలంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి అనుకుంటాను. చూడండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము ఏ స్వభావం అంట? పాత స్వభావము. యేసు ప్రభువును నమ్మనప్పుడు, యేసు ప్రభు అంటే తెలియనప్పుడు ఉన్న స్వభావము పాత స్వభావం, పాప స్వభావం అంటారు. దీన్ని పాత స్వభావం అంటారు. ఈ పాత స్వభావముని నేనేం చేశానంటే, నాకు నచ్చి, మళ్ళీ నచ్చకుండా కాదు, ఇక్కడ నా ఇష్టపూర్వకంగా నా ఉద్దేశం ప్రకారము నేను ఏమన్నానంటే, నాకు ఇక నీతో సంబంధం లేదు అన్నా. ఎవరితో? లోకముతో, అంటే పాపలోకముతో సంబంధం లేదు. ఎలాగంటే మనందరం కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు చూసినప్పుడు, ఆలోచించినప్పుడు, ఇక్కడ చూద్దాం. 12వ వచనం చదండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు అంటే శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే శరీరం ఉందనా లేదనా? ఉన్నది. కానీ ఈ శరీరం ఏమైందంటే ఇక దానితో సంబంధం లేకుండా పక్కకు తీసుకోమంటున్నాడు. దానితో సంబంధం లేకుండా పక్కకు తీసుకోమంటున్నాడు. ఎలా తీసుకోవటం అంటే మీకు అర్థం కావటానికి, బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచే మీకు అర్థం కావటానికి వచనం చూపించి దాన్ని వివరిస్తాను. మీకు వచనం చూపించి వివరిస్తేనే మీకు అర్థమవుద్ది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 9. ఒకనితో ఒకడు
అబద్ధము ఆడొద్దు. ఇది బాగానండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించడం అంటే అర్థం ఏమిటంటే విడాకులు. పరిత్యాగ పత్రిక అంటే విడాకులు. అంటే ప్రాచీన స్వభావానికి మనం ఏమిచ్చాము? విడాకులు ఇచ్చాము. విడాకులు అంటే తెలుసు కదక్క, ఎవరికి ఇస్తారు విడాకులు? భార్యాభర్తలకు విడాకులు ఇస్తారా? ఏందమ్మా, అర్థం చేసుకుందాం. విడాకులు ఎవరెవరికి ఇస్తారంటే గవర్నమెంట్ కూడా ఎలాగిస్తారంటే, నేను ఈ మనిషితో ఈ మనిషికి నాతో కుదరదు కనుక విడాకులు ఇచ్చేస్తారు. కుదిరితే ఇస్తారా? అది విడాకులు అంటే. ఇప్పుడు ఏమైందంటే లోకానికి నాకు లోకంతో కుదరదు. ఎందుకంటే నేను ఒక దారిలో పోతుంటే లోకం ఒక దారిలో పోమంటుంది. కాబట్టి నాకు నచ్చి నేనే విడాకులు ఇచ్చాను అని అర్థం. నచ్చకుండా తీసుకునేదాన్ని విడాకులు అందరూ బలవంతంగా వదిలేశాడు అంటాడు. నచ్చి తీసుకునేదాన్ని విడాకులు అంటాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పరిత్యజించి అంటే మీరు మీ ప్రాచీన స్వభావమునకు ఇష్టముతో విడాకులు ఇచ్చేశారు. మీకు సంబంధం లేదు. కాబట్టి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనమలు ఏం చేసిందంటే బైబిల్ గ్రంథంలో అనుకుందాం. ప్రతిదీ కూడా కొంచెము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే విధంగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండమ్మా కొద్ది మాట. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుదాం. కాదు చూద్దాం. 11వ అధ్యాయం 24వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 24 బాగినడి. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వాభావిక విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడలా. అంటే స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు అన్నాడు. స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు అంటే బాగా అర్థం చేసుకోండి. స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు అంటే దీని స్వభావం ఎలాంటిది? అడవి స్వభావం. అడవి స్వభావం అంటే అడవిలో ఉండేటువంటి చెట్లకు ఏముండదమ్మా? అడవి చెట్లు అంటాము. అడవి చెట్లను ఎందుకు అంటాము? అడవి జంతువులను ఎందుకు అంటాము? మీరు చెప్పండి అక్క, మీకు అందరికి అర్థం కావటం చెప్తాను. అడవిలో ఉన్నాయి అంటాం. సాకుడు జంతువులు ఉంటాయి, మనకు అర్థం కావటం మీకు అర్థం కావటం చెప్తున్నాను. మన యొక్క సాకునేటువంటి బర్రెలు ఉంటాయి. బర్రెలు అడవిలో ఉన్నటువంటి బర్రెలు ఉంటాయి. ఈ రెండింటికి తేడా ఏంటిది? వాటికి పాలన ఉంటుంది, ఇటుకి పాలన ఉంటుందా? ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. అడవి జంతువులు అంటే అర్థం ఏంటంటే వాటికి పద్ధతి ఉండదు. పద్ధతి, పాలన వేరు, పద్ధతి వేరు. పద్ధతి ఎలా ఉంటుందంటే ఒక క్రమం ఉంటుంది. ఉదయాన్నే బాగానాడు, ఉదయాన్నే ఆ యొక్క లేవాలి, లేచిన తర్వాత మనం గెడ్డెత్తే తినాలి, తిన్న తర్వాత అది పాలిచ్చేసి తర్వాత మనం ఏం చేస్తాం? తంబదిలేస్తే వెళ్ళిపోతాయి. ఏడికి పోతాయి? మామూలుగా మనం తోలుతాం కదా, గుడ్లు బర్రెలకు తోలుతాం కదా, తోలి మళ్ళా సాయంకాలం ఖచ్చితంగా 4 వస్తాయి. ఇది మంచి బర్రెలు. అదే అడవి బర్రెలు అంటే ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు, ఎక్కడ తిరుగుతాయో తెలియదు, ఎక్కడ ఉంటాయో తెలియదు, ఏం చేస్తాయో తెలియదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు. అది అడవి అంటే. స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుంచి అంటే అడవి జంతువుల్లాగా క్రమము లేదు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు మిదులుచ తెలియదు. అడవి జంతువులు ఎలా ఉంటాయంటే బర్రె పిల్ల నేనిందనుకో ఇంకా పట్టించుకోది, వెళ్ళిపోతుంటది అంతే, ఆడ వదిలేసి వెళ్ళిపోతుంటది. ఏందంటే అది అడవిది అంటాడు. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు కదా, మీరు మనుషులు ఇళ్లల్లో ఉండాల్సిన వాళ్ళు కాదు, ఏడ ఉండాలి? అడవిలో ఉండాల్సిన వాళ్ళు అంటారు.
ఎందుకంటే ఇళ్లలో ఉంటే ఇళ్లలో ఉన్న వాళ్ళకి ప్రేమలు, పద్ధతులు, భార్య, పిల్లలు ఇవన్నీ ఉంటాయి. అడవిలో ఉన్న వాళ్ళకి ఏముండవుగా. అడవి మనుషులకి మనిషిని మనిషి ఏం చేస్తాడు? అడవిలో ఉన్నాడు చంపుకొని తింటుంటాడు. గొడ్డునే చంపుకొని తింటుంటాయి. కాబట్టి అడవి స్వభావంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి అంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. ఒక పద్ధతి ఉండదు వాళ్ళకు. ఒక పద్ధతి ఉండదు. పద్ధతి లేకపోవడం ఏంటంటే క్రమం అనేది ఉండదు. అది నచ్చకనే నువ్వు బయటకు వచ్చావు. అది నచ్చితే ఆడనే ఉండేవాళ్ళు. అర్థమైందా? అది నచ్చకనే ఏది నచ్చక? ఉదయాన్నే 9 గంటలకు లేయాలి బాగానండి. 9 గంటల దాకా నువ్వు ఉండాలి. తర్వాత దంగిడి గొడ్లలో తోలినప్పుడు అన్నిటితో కలిసి పోవాలి. వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలి? ఇంటికొచ్చిన తర్వాత దేన్ని పొడవకూడదు. పొడిస్తే మళ్ళా దానికి శిక్షలుంటాయి. అంతే కదక్క? మనిషిని పొడిస్తే ఏం చేస్తారు? కట్టేసి కొడతారు. కానీ అడవి దాన్ని అడిగేవాళ్ళు లేరు. అడవి దాన్ని ఎవరన్నా అడుగుతారా? పందులున్నాయి. సాకుడు పందులుంటాయి. అడవి పందులుంటాయి. సాకుడు పందులకు ఎవరైనా భయపడతారా? అడవి పందులకు ఎందుకని? బాగా ఆలోచించండి. అడవి పందులు ఏం చేస్తాయంటే ఎదుటి వాళ్ళకి నష్టం చేస్తాయి. మన సాకుడు పందులు ఏం అంటే మన దగ్గర ఉన్న పందులు ఏం చేస్తాయంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టవు. కాబట్టి అడవి అని ఎందుకంటున్నానంటే ఎదుటి వాళ్ళకి నష్టం చేసే ప్రతి ఒక్కడు అడవి జంతువుతో సమానం. ఎదుటి వాళ్ళ కుటుంబాలకైనా, ఎదుటి వాళ్ళ భర్తలకైనా, ఎదుటి వాళ్ళ భార్యలకైనా, ఎదుటి వాళ్ళ పిల్లలకైనా, ఎదుటి వాళ్ళ జీవితాలకైనా నష్టం చేసే ప్రతి వాడు అడవి స్వభావం కలిగినోడు. ఎందుకంటే నేను ఇలాగా చెయ్యటం వల్ల వాళ్ళ కుటుంబంలో అందరూ ఏడుస్తారు కదా, వాళ్ళని ఏడిపించి నేను సంతోషపడటం నాకు కరెక్ట్ కాదు కదా అని అనుకుంటాడు మనిషి అనేవాడు. అది అడవికి సంబంధమైన వాడు ఏమనుకుంటాడు? ఎవడ అత్త చేస్తే నాకెందుకు, నేను బాగుంటే చాలు. అంతే కదా? అడవి జంతువులు ఉంటాయనుకోండి, ఇదేం చేస్తుంది? క్రూరమగలు ఇవన్నీ ఏం చేస్తాయంటే తన కడుపు నిండితే చాలు. పిల్లల కడుపు నిండినా లేదు అవసరం అక్క. ఇది ఎక్కడ చెప్తుంది? అడవి ఒలీవ చెట్టు నుండి తీసివేయబడి స్వాభావిక విరుద్ధమైన అడవి స్వభావానికి విరుద్ధంగా ఉన్నటువంటి మంచి ఒలీవ చెట్టుని ఇప్పుడు అంటుకట్టబడ్డాం. అప్పుడు అదే అంటున్నాడు. మనకు ఆ పద్ధతులకు బాగానండి, ఆ పద్ధతులకు, ఆ ప్రవర్తనకు, ఆ క్రియలకు, ఆ ఆచారాలకు, ఆ మాటలకు, ఆ స్వభావానికి మనం విడాకులు ఇచ్చేసాం. స్వభావానికి విడాకులు ఇచ్చాం. మళ్ళీ ఆ స్వభావానికి విడాకులు ఇచ్చినప్పుడు ఇదివరకున్న నువ్వే కదా ఇప్పుడేంది ఇలా ఉన్నావంటే, ఇంతకు ముందు నాకు దీంతో సంబంధం ఉంది, ఇప్పుడు నేను దానికి ఏం చేశాను? విడాకులు ఇచ్చేశాను. ఇప్పుడు నాకు అది చూస్తే ఎవరో నాకెందుకు. బాగా అర్థం చేసుకోండి. ఎవరో నాకెందుకు. వెళ్ళిపోతుంటావు, వస్తుంటావు, దాన్ని చూసి నువ్వు అసహించుకుంటావు, పెద్ద పట్టించుకోవు. ఎందుకంటే నీ స్వభావం మంచిది కాదు, నాకు వద్దు నీదన్న. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నేను బాగానండి పౌలు గారు అంటున్నాడు, నేను శరీరముతో జీవించిన మిగిలిన కాలము. శరీరంతో మళ్ళా శరీరం లేదంటే ఇక్కడ మీరు శరీరం లేదంటే అదంతా ఈరోజు బైబిల్ గ్రంథం అంతా కూడా వక్రీకరించడానికి కారణం ఏంటంటే మనంతా ఆత్మ స్వభావము కదా, ఆత్మ సంబంధం కదా, శరీర సంబంధం కాదు కదా అనుకుంటాం. తప్పది. ఇదంతా శరీరంతో ఉన్నప్పుడు జరిగేది. ఏమన్నాడు చూడండి అమ్మా, నేనిప్పుడు గలతీ రాసిన పత్రిక 2:20 మన సబ్జెక్ట్ అదే ముందు కాలం అంది. బాగానండి, నేను చదివేదేనండి, మీరు చదివేది కాదు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అన్నాడమ్మ. అంటే ఇప్పుడు కూడా దేంట్లో జీవిస్తున్నాడు ఆయన అంటే, ఇప్పుడు మనము కూడా దేంట్లో జీవిస్తున్నాం? శరీరంలోనా లేకుంటే ఆత్మలోనా? ఇప్పుడు శరీరాలు ఉన్నాయా లేవు మనందరికీ? కాబట్టి నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. ఇప్పుడు మనం జీవిస్తున్నాం శరీరంలో. ఇప్పుడు శరీరం అందరికి ఉందిగా. నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది, మనందరి శరీరం ఉంది. ఈ శరీరంలో ఇప్పుడు జీవించే ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాడు. ఇంతకుముందు చాలా ఉండే మనకు. ఏదైనా రేపు ఉదయం ఆహారం ఎట్లా, రేపు ఉదయం పని ఎలాగా, రేపు ఎలా చూసుకోవాలి, అది నేను చేయకపోతే ఊరి చేస్తారనేది ఏంటంటే అప్పుడు నీ స్వభావము. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నావు? యేసు ప్రభు మీద ఆధారపడుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏమని అంటే ఏమంటావు తెలుసా? దేవుడే చూసుకుంటాడంట. అప్పుడు అలా అన్నాడు,
దేవుడు చూసుకుంటాడని చెప్పేసి నువ్వు ఏమి చేయకుండా ఊరకుంటావంటే, నేనేం చేయకుండా ఊరకోలేదు. నా పని నేను చేస్తున్నాను. నాకు ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో దేవుడు చూసుకుంటాడు. అందుకే ఇందాక మీకు చెప్పాను చూడండి. ఈ యొక్క చెట్లో ఉన్నటువంటి ఈ యొక్క పోతుంది. ఇది చెట్లో ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ చెట్లో పెట్టాం. ఇది చెట్టు అనుకుందాం. ఈ చెట్టుని తీసుకొని దీంట్లో పెట్టాం. ఇప్పుడు ఈ చెట్లో ఇది బాగానే కూర్చుంది, అంతా బాగుంది. ఇప్పుడు ఈ పోతకు ఇక్కడ నుంచి ఆహారం ఎవరియ్యాలి? ఈ చెట్టు ఇయ్యాలి. ఇప్పుడు ఈ పోత ఇక్కడికొచ్చి ఈ పద్ధతులు చేస్తుందనుకో, ఈ చెట్టు ఒప్పుకుంటదా? ఒప్పుకుంటదమ్మా? వెంటనే ఏం చేద్దా, "ఏయ్! నువ్వు అవసరం లేదని" చెప్పేది. దానికి అన్నీ మానేత్తది. అన్నీ ఇయటం. ఏమి ఇయటము? సారం ఇయ్యటము, కింద నుంచి మందేత్తాం గదా! ఈ మందు ఇవ్వటము, నీళ్ళు ఇవ్వటము అన్నీ మానేత్తే కొన్ని రోజులకి పోత ఏమైపోద్ది? అలాగనే యేసు ప్రభువులోకి వచ్చారు చాలా మంది. మేము లోకంతో సంబంధాలు తెంచుకున్నాము. లోకంతో మాకు అవసరం లేదని వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనకు నచ్చని పద్ధతులు చేస్తున్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే వాళ్ళకి ఇవన్నీ ఇవ్వటం మానుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. ఇప్పుడు వీళ్ళు ఏడిగిపోయినా కూడక వీళ్ళకు బాధలే, కష్టాలే, సమస్యలే, ఇలా అన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చి నువ్వు ఈ పద్ధతులు చేస్తున్నావు. అర్థమైందా? ఇక్కడ ఉండాల్సిన నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడున్న నువ్వు ఈ పద్ధతులు చేస్తే వెనక నచ్చల. అందుకని కొన్ని రోజులకి ఏమవుతారంటే పొలాల కోసమో బాగానండి, కొన్ని రోజులకి ఏం చేస్తారంటే ఈ యొక్క ఉన్నటువంటి ఉద్యోగాల కోసమో, ఆస్తుల కోసమో, బాంధవ్యాల కోసమో యేసు ప్రభువుని వదిలిపెట్టి మళ్ళా ఈడికొస్తారు. ఎందుకమ్మా ప్రార్థనకు రాలేదని ఇక్కడున్న కొమ్మని అడిగినవు అనుకో, ఇదిగో ఈ రోజు నాకు ఇంట్లో పొలం పని ఉంది అందుకు నేను రాలేదని అన్నదనుకో, నువ్వు ఇవన్నీ ఇక్కడున్న పద్ధతులన్నీ ఆడ తెచ్చి పెడితే బాగుండదు, నువ్వు మళ్ళా వెళ్ళిపోయి అక్కడే కూర్చోమ్మా. ఎందుకంటే మీకు తెలుసు కదా, అందరినీ యూనిఫామ్ అంటారు, తెలుసు కదా, ఒకే రకమైన వస్త్రాలు. ఎందుకు యూనిఫామ్ వేసుకోరమ్మంటారంటే వేరే వస్త్రాలు ఉంటే చూసే వాళ్ళకి విరుద్ధంగా ఉంటుంది. అందుకని అందరూ ఒకేలాగా ఉండటానికి యూనిఫామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, నేను ఇక మీదట శరీరమందు జీవించే కాలం, ఇప్పుడు కూడా మళ్ళీ దేంట్లో జీవిస్తున్నాను? శరీరంలో జీవిస్తున్నాను. ఇప్పటి వచ్చిన తర్వాత నా పరిస్థితులు ఏమైనా మారిపోయి నువ్వు ఎలా జీవిస్తున్నావంటే, ఈ టైంలో దేవుని మందిరం ఉంది, దేవుని మందిరాన్ని దేవుని పని నేను చేస్తే నా పని దేవుడు చేస్తాడు. అలాగే ఎలా కుదురుద్దాయి అంటే, అందుకే పౌలు గారు ఏమన్నాడు, లోకానికి మీరేమై ఉన్నారు? వేరై ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే లోకం మనము లోకానికి విరుద్ధం. విరుద్ధం అంటే తెలుసు కదక్క, అది ఎడ్డమంటే ఇది తెడ్డమంటది అన్నట్టు. విరుద్ధం. నువ్వు చేసేది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేసేది నీకు నచ్చదు. ఎందుకంటే నీ స్వభావము మంచి ఒలీవల స్వభావము, దీని స్వభావము అడవి ఒలీవల స్వభావము. నీకు ఒక క్రమం ఉంటుంది, దీనికి క్రమం ఉండదు. దీనికి ఒక పద్ధతి ఉంటుంది, దీనికి ఒక పద్ధతి ఉండదు. దీనిలో ప్రేమలు, ఆప్యాయతలు, ఐక్యతలు ఉంటాయి, దీనికి ప్రేమ, ఆప్యాయత, ఐక్యత ఉండదు. దీనిలో నేను బాగుండాలి, నాతోటి అందరూ బాగుండాలి అనుకుంటారు. ఇది మాత్రం నేను బాగుంటే చాలు, ఎవరెక్కడ చెప్తే నాకు ఎందుకు అనుకుంటారు. అది ఈ రెండింటికి ఉన్న తేడా. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే, ఇంతకుముందు నేను దేవుని యొక్క సంఘమును అనగా యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారిని నా సంతోషం కోసం చిత్రహింసలు పెట్టాను. ఇప్పుడైతే యేసు ప్రభు సంతోషం కోసం అందరినీ నా దగ్గరకు చేర్చుకోవటానికి నేను బాధలు పడుతున్నాను అన్నాడు. దానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ అదే మాట్లాడి చూడండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, ఇప్పుడు మనం శరీరంలో జీవిస్తున్నాం చూడు, బాప్తిసం పొందుకున్న మనందరం శరీరంలో జీవిస్తున్న జీవితము మన వలన ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి మీద విశ్వాసం ద్వారా జీవించాలి. ఇంకా జీవించేది ఎలా కాదు, మా ఇంట్లో ఏమన్నా అనుకుంటారేమో, మా భార్య ఏమన్నా అనుకుంటుందేమో, నా భర్త ఏమన్నా అనుకుంటాడేమో, నా ఇంట్లో రేపు పొద్దుట తినటానికి లేవే, ఈ కాదు ఇంకా జీవించాల్సింది విశ్వాసము ద్వారా. ఎవరి మీద విశ్వాసము? యేసు ప్రభు మీద విశ్వాసం. మరి ఇంతకుముందు ఎవరి మీద విశ్వాసం ఉంది? ఇంతకుముందు ఎవరి మీద విశ్వాసం ఉంది? బాగా ఆలోచించండి. ఇక్కడ ఉన్నప్పుడు మీకు అర్థం కావట్లేదు చెప్తున్నాను.
ఇక్కడ ఉన్నప్పుడు ఎవరి మీద విశ్వాసం ఉంది? ఇంకా చెప్పండి చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రాగలం. ఇక్కడికి వచ్చాం. పాత పద్ధతి, మనం బాప్తీసం తీసుకోలేదు. ఆ పద్ధతి ఇక్కడ అంటే బాప్తీసం తీసుకోకముందు, యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఎవరి మీద విశ్వాసం ఉంచాము? ఎవరి మీద ఉంచామమ్మా? ఆమేన్. నీ శరీరం మీద నువ్వు నమ్మకం ఉంచావు. నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు నేను ఒకటి కాడికి పోవాల్సిన పని లేదన్న. అప్పుడు ఏమన్నావు? దేవుడు సక్రంగా కాళ్ళు చేతులు సక్రంగా ఇస్తే ఎవరి దగ్గర పోయి నేను అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే నీ కాళ్ళు చేతుల మీద నమ్మకం అన్నది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి మీద నమ్మకం ఉంది? యేసు ప్రభు మీద నమ్మకం ఉంది. కాళ్ళు చేతుల మీద నమ్మకం కాదు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంటేమి, ఆరోగ్యం బాగుండి అన్ని బాగుండి కాళ్ళు చేతులు సక్రంగా ఉంటే చేయటానికి పని లేకపోతే ఆడ బతుకుతాం? అన్ని సక్రంగా ఉన్నాయి, కష్టపడి చేసావు, చేసిన దానికి కరెక్ట్ అయినటువంటి జీతం రాకపోతే ఏం చేస్తావు? కాబట్టి దేవుడి మీద ఆధారపడుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న మిగిలిన కాలము, జీవించుతున్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారి మీద విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క పూత దగ్గరికి వెళ్ళి చూడండి, ఈ కొమ్మ దగ్గరికి వెళ్ళి, కొమ్మ నువ్వు ఎలా బతుకుతున్నావంటే నాకెందుకు, మొదులుంది కదా అంట. ఇప్పుడు అది టెన్షన్ పడుద్దా? అది అటు ఇటు తిరుగుద్దా? కిందికి పోయి నీళ్లు తాగుదాం అనుకుంటుందా? ఏమనుకుంటుంది? నాకెందుకు, మొదులుంది కదా, నాకు అవసరమైనప్పుడల్లా మొదలు ఏం చేస్తుంది? నీళ్ళని తీసుకొని నాకు ఎత్తుంటది. ఇప్పుడు క్రైస్తవుడికి కూడా ఏముండాలంటే నాకెందుకు, యేసు ప్రభు ఉన్నాడు కదా అనుకోవాలి. అలా అనుకోవాలంటే నువ్వు ఆయన పూర్తిగా అంటుకట్టబడాలి. ఎందుకంటే నాదంటూ ఏ లోకాన ఏదీ లేదు. అది పాయింట్. పాట మనం పాడతాం చూడండి. నాదంటూ ఈ లోకాన ఏది లేదు, నాకు ఏదున్నా అది నీదే. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను పోషించుచున్నావు, నేను నన్ను పోషించుకోవటం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు నన్నేం చేస్తున్నావు? పోషించుచున్నావు. యేసు ప్రభు ఏమన్నా వచ్చి బో పెడుతున్నాడా? యేసు ప్రభు ఏమన్నా వచ్చి నీకు నీళ్ళు ఇస్తున్నాడా? యేసు ప్రభు ఏమన్నా వచ్చి నీకు పంట పండిస్తున్నాడంటే ఇక్కడున్న మనం ఏం చెప్పాలంటే అవును యేసు ప్రభు నాకు బో పెడుతున్నాడని చెప్పాలి. నువ్వు ఎవరితో కూడా. అది పౌలు గారు ఏమన్నాడు? అదే మాట అన్నాడు. ఆయన ఏమంటాడంటే ఇక మీదట జీవించువాడను నేను కాదు. అంటే నేను కాదంటే క్రీస్తే నాలో ఉన్నాడు. ఇప్పుడు నేను బతికానంటే ఎవరి దయ? ఈరోజు నేను పని చేస్తున్నానంటే ఎవరి దయ? ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఎవరి దయ? ప్రతి దానికి ఇలాగ అనాలంట. అలా అంటే మన వాళ్ళకు నచ్చదంట. నచ్చుదమ్మా? నేను బియ్యం ఎత్తే కానీ నీకు బియ్యం లేవు నన్ను అంట, నువ్వు దేవుడి దయ అంటే యేసుప్రభు నచ్చు బియ్యం వేసినా నీకు అంట ఇక్కడ. కానీ ఆయన అదే అన్నాడు, నువ్వు వేసినా వేయకపోయినా నా దేవుడు ఉంటే చాలు. అందుకని కిందకి వచ్చి మనం చదువుకున్నప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి నిదానంగా చదువుదాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమ గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యమ గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు. ఇందాక చదివించానమాట. మన ప్రాచీన స్వభావం ఏం చేశాము? ఇది తీసాం, వదిలేసాం. ఇంకా పాత పద్ధతులు నీలో లేవు. ఇంకా పాత పద్ధతులు ఏమీ నీలో లేవు. ఎందుకు లేవు అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, బాగానండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. బాగానండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండుడి. ఎల్లప్పుడును ఎలాగంట? ఎల్లప్పుడును ధైర్యము గలవారై, ఎల్లప్పుడు ఏమై ఉన్నామంట?
ఎందుకంటే ఇప్పుడు చదవండి 6వ వచనం మీకు అర్థమవుతుంది. చాలా క్లారిటీగా రాశాడు. ఎందుకంటే అన్నాడు చూడండి అక్కడ. వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అన్నాడు. వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అన్నాడు. వెలి చూపు వలన అంటే ఓకే. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము చూడండి, బాగా చూడండి. 4వ అధ్యాయము మీకు అర్థం కావటానికి క్లారిటీ ఇస్తున్నాను. 4వ అధ్యాయము 16 నుంచి నిదానంగా చదవండి. 16 నుంచి అమ్మ బాగానండి. కావున మేము అధైర్యపడము. అధైర్యం అంటే ఆమేన్. ఏమంటున్నాడక్క? కావున మేము అధైర్యపడము. అధైర్యము అంటే భయము. ధైర్యం అంటే భయము కానిది. అధైర్యం అంటే భయము. ఇప్పుడు ఎవరంటున్నాడు మేము భయపడమని? పౌలు అంటున్నాడు. భయం అంటే ఏం తెలుసక్క? కనపడదుగా. కనపడదక్క భయము? ఎప్పుడన్నా చూసారా భయాన్ని? కనపడదు. పౌలు గారు అంటున్నాడు మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడమంటే ఇక్కడ బాగా చెప్తున్నాడు చూడండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. బాగానండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక అన్నాడమ్మా. ఏటని చూడలేదంట? దృశ్యమైనవి. దృశ్యమైనవి అంటే బాగానండి అమ్మా. దృశ్యమైనవి అంటే ఏంటమ్మా? దృశ్యమైనవి తెలుసు మీకు, కంటికి కనపడే వాటిని. బాగానండి. మీకు అర్థం కావటానికి ఏ పాట అర్థం కావాలి మీకు? మీకు ఏం మాట అర్థం కావటానికి చదివేస్తున్నాను? ఏ మాట అర్థం కావటానికి చదివించాను ఇప్పుడు మీకు? ముందు ఒక మాట చదివించాను కదా తల్లి ఇందాక. 5, 6 ఏం చదివించాను? దానికోసం ఇది చదివిస్తున్నాను. వెలి చూపు అంటే మీకు అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు చదివిస్తున్నాను. మీరు మైండ్ ఎక్కడో పెట్టున్నారు అనుకో, వాక్యం అర్థం కాదు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఆదివారమే బైబిల్ చేస్తారు. వెలి అంటే బయట. వెలి అంటే బయట. వెలి చూపు అంటే బయటకి. అంటే బయటికి కనిపించే వాటి మీద ఇప్పుడు మేము ఆధారపడలేదు అంటున్నాడు అమ్మాయి. ఇప్పుడు మనం కనిపించే వాటి మీద ఆధారపడుతున్నామా, కనపడని వాటి మీద ఆధారపడుతున్నామా? అందుకే పౌలు గారు ఏమన్నాడు? మేము ఏమన్నాడు? గలతీ రాసిన పత్రిక, కొరింథీ పత్రిక 4:16 2 కొరింథీ 4:16 మేము మేము భయపడమంటున్నాడు అంతే. ఏమంటున్నట? భయం లేకుండా ఎవరైనా ఉంటారు అక్క? అక్క ఏందక్క మీరు పాపము? వాక్యం వినండి, మీరు తర్వాత మాట్లాడండి. భయపడకుండా ఎవరైనా ఉంటారక్క? నిజం చెప్పి భయపడకుండా ఉంటారా? ఖచ్చితంగా దేవుడి మీద నమ్మినాడు భయం ఉండదు. నేను చెప్తున్నాను. మన టైంలో మన సోమవారం ఆటో పోయి కింద పడిపోయింది. నేను భయపడలే. అస్సలు భయపడలే నేను. చాలా మంది అంటున్నారు ఏమైంది? అమ్మాయి కూడా అంటుంది ఏమైంది? నాకు అసలు టెన్షనే లేదు. ఎందుకంటే నా ప్రాణం ఆయనది, ఆయన తెలియదు. ఎప్పుడే నన్ను చంపేయాలని కూడా చంపేస్తాడు. నేను భయపడటం వల్ల ఏమైనా బతుకుతున్నా? జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, ఏదన్నా టెన్షన్ వచ్చినా, పెద్ద జబ్బు ఉందని చెప్పిన నాకు అసలు భయమే లేదు. చాలా మంది అంటారు బాగలేదు కదా అంటారు. బాగలేకపోతే ఆయన తెలియకుండా నన్ను చంపేస్తాడా? అధైర్యం అనేది లేనే లేదు. ఈ రోజు నేను బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా నేనేం చేస్తానంటే భయపడను దేనికి కూడా. ఎందుకంటే జీవించువాడని నేను కాదు. నా కోరికలు చచ్చిపోయాయి, నా ఆశలు చంపేసుకున్నాను. నాకు అవి కావాలి, ఈ కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలనే చంపేసుకున్నాము. ఏది లేదు. ఎందుకంటే ఈ కొమ్మ నీళ్ళు ఇస్తేనే ఈ పోత బతుకుతుంది. నేను పోతలు అంటాను. నేను ఇప్పుడు ఎర్రవీగిన అనుకో, నన్ను తీసుకెళ్ళి అన్నుకుంది. నిజంగా అది మీకు అందరికి అర్థంగా, మీకు అందరికి చాలా మందికి చూడు ప్రతి దానికి భయమే. బాప్తిసం తీసుకున్నారు, ప్రార్థన కొత్తుంటారు, ఏమవుద్దో ఏమీ కాదు నాకు తెలిసి. అయితే ఏమవుద్ది? అది అయితే చచ్చిపోతాం. టెన్షన్ పడాల్సిన పని లేదు. రెడీ అయిపోయినాం. ఎప్పుడు బాప్తిసం తీసుకున్న రోజే చచ్చిపోయామని రెడీ అయిపోయినా నేను.
ఆ ధైర్యంతోనే బతికేస్తున్నాం. రేపు పొద్దున్న తినటానికి ఉంటాయా ఉండవా? నెలకే 10,000 కట్టాలి, ఆటోకి కట్టాలి, సెల్ ఫోన్ కొనుక్కున్నాం దానికి కట్టాలి, డబ్బులు ఎట్ట ఏ టెన్షన్ లేదు. ఏదైతే జరుగుద్ది. ఎట్టుండగలమంటే అట్టుండాలంటే వీటితో విడాకులు తీసుకోవాలి. ఒకవేళ డబ్బులు టయానికి కట్టకపోతే నన్ను 10 మందిలో నన్ను తీర్తే అవమానం అవుతుంది. రాని నాకు అవమానం వచ్చిందంటే ఊరికొచ్చిందని మరి ఆయన చూసుకోడా? మరి అంత చీప్‌గా బతుకుతున్నామంటే మనకి విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? నిజంగా ఆ పడ్డాను అలా. ఆ మాధవ్ ఉన్నాడు కదా పాపము. ఆ అబ్బాయి వచ్చాడు. ఎదురుగా నిలబడ్డాడు. నన్ను చూసి ఏందయ్యా ఏమైందంటే కిందట పడతాడు. ఆయన అంటున్నాడు, ఇంత ఆశ్చర్యం చూస్తున్నాడు. అసలు భయం కూడా లేదేంది నీకు అంటున్నాడు. నాకెందుకు భయం? అమ్మాయి భయపడుతుంటే అమ్మాయిని చెప్పాను. ఏం కాదు, ఏం కాదని చెప్తున్నాను. అసలు టెన్షనే లేదు నాకు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టు గాఢాంధకార లోయములో సంచరించినా నాకేమీ కాదు. ఆ మాత్రం ధైర్యం లేకుండా ఈ మాత్రం ఇందాక మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉద్యోగాలు వదిలేసి, ఆస్తులు ఐశ్వర్యాలు వదిలేసి బైబిల్ సేవ చేస్తామా? ఆ ధైర్యం ఉంటేనే దేవుని పని చేయాలి. లేకపోతే చేయకూడదు. ఎందుకంటే లోకం మనల్ని బెదిరించేది. చిన్నదానికి బెదిరితే పెద్దదానికి బెదిరితే రేపు ఏమంటారు తెలుసా? ఈ రోజు మీరు దేవుళ్ళో ఉన్నారు, రేపు మేము అందరం నీ దగ్గర రాకపోండి. దేవుడు లేడు. బెదిరిస్తుంది. బెదిరించి ఏం చేయాలనుకుంటుంది? ఆమేన్. బెదిరించి లొంగ తీసుకోవాలనుకుంటుంది. బ్లాక్ మెయిల్ ఇదని. దీన్ని ఏమంటారు తెలుసా? అప్పుడప్పుడు మీరు చెప్పిన సీరియల్ చూసి అలవాటుంది ఎవరికన్నా. లేకపోతే మంచిదిలే, ఉంటే ఇబ్బంది ఏం లేదులే, ఉంటే వాళ్ళకి అర్థమవుద్ది చెబుతున్నాను. మీరు అనొచ్చు చూడమంటం అంటే, చూడమంటం అని నేను చెప్పట్లా, లేకపోతే మంచిది. ఆ సీరియల్లలో ఎక్కువగా ఆడోళ్ళు మగోళ్ళని ఆడోళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇంతకు ముందు మన వాళ్ళకి పని చేస్తున్న అక్షరాల ముగ్గురు ఇప్పుడు అంటారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాడిల్లు. వీళ్ళు ఆడ ఇంగ్లీష్ నేర్చుకోవడం నాకు అర్థం కాదు. బ్లాక్ మెయిల్ అంటేనే తెలియదు వాళ్ళకు. ప్రతి వాళ్ళు అంతే. రానోళ్ళు కూడా పొలం కాడ పనులు చేసుకునేటప్పుడు ఎడన్నా ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు ఆ ఆటోలు నన్ను తీసుకొస్తారు. వాళ్ళు కూడా అంటారు బ్లాక్‌మెయిల్ చేసి ఏమన్నా వాడు లొంగ తీసుకొని అన్ని పనులు చేపించుకుంటున్నాడు ఏం చేత. బ్లాక్‌మెయిల్ అంటే ఏమన్నీ ఇంటర్మీడియేట్ చదివిందా? డిగ్రీ చదివిందా? లేకపోతే ఎంటెక్‌లు, బీటెక్‌లు ఏమైనా చేసిర్రా? వీళ్ళకి ఎలా వచ్చిందంటే అక్కడ చూసాను అది. కాబట్టి ఇప్పుడు లోకం మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. పర్ఫెక్ట్‌గా ఉన్నోళ్ళని లొంగ తీసుకోవాలంటే బ్లాక్‌మెయిల్ చేయాలి. ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తే ఏమంటదంటే, రేపు నీకు డబ్బులు అవసరమైతే నా కాడికి రావు అప్పుడు చెప్తా. అప్పుడు చెబుతాం అంటే ఓకే. ఇప్పుడేం చేయాలి చెప్పు? ఈ తలకాయ నొప్పి కానీ ఇప్పుడేం చేయాలి చెప్పు? పనికి రావాలి కదా! వత్తా అంతే పో. బ్లాక్‌మెయిల్ చేస్తుంది లోకం మనల్ని. కానీ యేసు ప్రభు వారిని కూడా బ్లాక్‌మెయిల్ చేశాడు. తెలుసా? చెప్పండి. తెలుసా తెలియదా? హ్మ్. ఏమని బ్లాక్‌మెయిల్ చేసింది? ఏందమ్మా? అదేనా బ్లాక్‌మెయిల్ అంటే? అంటే ఓకే. మీరు చెప్పింది కరెక్టో కాదంటలేదు. ఇప్పుడు ఒక బ్లాక్‌మెయిల్ చేసింది. బ్లాక్‌మెయిల్ అంటే ఏందంటే, మనకు అర్థం కావటానికి మీరు చెప్పింది కూడా కాదనట్లేదు గానీ, అర్థం కావటానికి చెప్తున్నాను. యేసు ప్రభువుకి ఆకలవుతుంది. నీకు డబ్బులు అవసరం. నీకు ఆరోగ్యం బాగలేదు. రేపు పొద్దున హాస్పిటల్‌కి పోవాలి. బాగేనండి. రేపు పొద్దున నువ్వు హాస్పిటల్‌కి పోవాలి. ఇప్పుడు నీకు డబ్బులు అవసరం. డబ్బులు ఎవరిని అడుగుతావు? ఉన్నోళ్ళని అడుగుతావు. లేనోళ్ళని అడగవుగా. డబ్బులు ఉన్నోళ్ళ కాడ అడుగుతావు. మీరైతే స్త్రీలు కాబట్టి ఎక్కువ మీ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. అయ్యా రేపు పొద్దున హాస్పిటల్‌కి పోవాలి. ఒక 2000 కావాలి. ఎవరికాడన్నా తీసుకురాపో. నువ్వు రాకపోతే హాస్పిటల్‌కి నేను పోలేను. ఎలాగో రేపు ఏదో ఒకటి అంటే. ఇప్పుడు ఈళ్ళేమంటారు తెలుసా? వాడేమన్నాడు? నీకు ఆకలవుతుంది కదా! బాగానే. నీకు ఆకలవుతుంది కదా! నీ ఆకలి తీరాలంటే నా కాడ ఒక ఛాన్స్ ఉంది. అది నువ్వు చేసేదే. నేను చేసేది కూడా కాదు. ఈ రాళ్ళున్నాయి చూడు. ఈటన రొట్టెలు చేసుకొని తిను. బ్లాక్‌మెయిల్. ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తిను. నీ ఆకలి ఇప్పుడు ఈడు కూడా ఏం చెప్తాడు? ఈ ఒక్కరోజు నా మాట విని ప్రార్థనకు పోకుండా నాతోటి పనికిరా రేపు పొద్దున హాస్పిటల్‌కి. బ్లాక్‌మెయిల్. ఇప్పుడు నీ అవసరం ఉంది. వాడి అవసరం ఉంది. ఇప్పుడు నీ అవసరం నువ్వు ప్రార్థనకు రాకుండా ఉంటే వాడికేమన్నా లాభం ఉందా? మరి ఎందుకు అలా అన్నాడు? బ్లాక్‌మెయిల్. ఎందుకంటే వాడి అవసరం తీరాలి. ప్రతి వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేసేది ఇలాగని ఇప్పుడు చాలా మంది అంటుంటారు. అప్పుడప్పుడు అంటుంటారు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు నాకొచ్చిన అవకాశాలు కూడా చెప్తున్నాను చాలా సార్లు. పిల్లలు ఏమంటారు తెలుసు వీళ్ళందరూ కూడా ఇదిగో నువ్వు టైమ్ టు టైమ్ ఆటో తిప్పుకుంటే నీకు నెలకింత డబ్బులొత్తాయి, ఇయ్యొత్తాయి అంటే ఏంది డబ్బులు ఆశ చూపెడుతున్నాడు. నెలకొచ్చేలోపు 5,000 వత్తాయి, 6,000 వత్తాయి. నువ్వు ఖచ్చితంగా నీ కిస్తీలు కట్టుకోవచ్చు, నీ అవసరాలు తీరొచ్చు. ఇది ఆశ. ఇది ఆశ ఇప్పుడేమైంది? మనసులం గదా! మనసులో పుట్టుద్ది. నెలొచ్చేలోపు డబ్బులొత్తాయి గదా! శుభ్రంగా నాకేం పని లేదు గదా! ఏదో ఒక విధంగా తోలుకుంటే బాగుంది. ఇది ఆశ. కానీ దేవుడేమన్నాడు? నేనేమని వచ్చాను అప్పుడు ఆ రోజు విడాకులు తీసుకున్న రోజు ఏమని తీసుకున్నాను? ఉద్యోగం వద్దు, డబ్బులొద్దు అనుకున్నాను.
ఆఫ్టర్ ఆల్ ఒక 70 లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదిలేసి 5,000 కోసం 3,000 కోసం చేసిందంటే బాకీ అయినట్టుగా. బాగా ఆలోచించండి. ఈ రోజు లోకానికి అర్థం కావట్లేదు ఇది. ఇది అర్థం కాక ఏమంటారంటే ఇదిట్ట ఇప్పుడేమంటారు, నువ్వైతే బాగుంటావు, ఎవరు చెప్పారు ఇయన్నీ? ఇదేంది అసలు? ఇది కండిషన్ ఎలా ఉంటదంటే దేవునితో లోకముతో సంబంధం తెచ్చుకున్నావు. ఇంక తెగిపోవాలంతే. మళ్ళా పెట్టుకున్నారంటే అర్థమైంది. మళ్ళా పెట్టుకున్నామంటే అర్థమైంది. దీంట్లో నిజాయితీ ఉన్నట్టేనా? అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? రేపుటాళ్ళ నుంచి మనకొచ్చే వాగ్దానాలు చెప్తారు. మన పల్లెటూళ్ళలో వచ్చాయి. రేపుటాళ్ళ నుంచి మందు ఆశను చూస్తే నీ మీద ఒట్టు అంటాడు. పాపం మనందరికీ ఏమనిపిస్తుంది తెలుసా? కొత్తప్పుడు ఏమనిపిద్ది? నిజమేనయ్యా, నిజమంటారు. తర్వాత ఎప్పుడన్నా మీరు ఇంక నమ్మకంతో ఉంటారు. ఎంతమంది చెప్పినా నా మీద ఒట్టేశాడు, నీవు అనేది ఎట్టగడ పడతాడు, నీకు నీ ఇష్టం, జాగ్రత్త, తాడు తీస్తాను ఒకసారి ఎట్టేటంటే ఓకే నమ్మకం మీద. ఒకసారి నీకే అనిపించింది ఏంది ఇలా చేసినావు అంటే, లేదు లేదు నేను ఎందుకు చేస్తున్నాను కానీ అప్పుడు అనుకుంటా నిన్ను నమ్మి వేస్ట్. ఈసారి ఏమంటారు తెలుసా? చచ్చిపోయినంత దేవుడి మీద, వాళ్ళు నమ్మిన దెయ్యాల మీద, వాళ్ళు నమ్మిన దేవుళ్ళ మీద, వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డల మీద ఒట్టేసినా మేమందరం చచ్చినా నువ్వు మారం అంటారు. ఇదేమా మీకు ఈ నమ్మకం? ఇప్పుడు నమ్మకం ఎక్కువైంది. మేము చచ్చిపోయి బొక్కల గడ్డపోయి మా పెండాకుడి పెడతాను ఆడ చచ్చిపోయినరన్నా నువ్వు మందు దాగొస్తావు కానీ మేము చచ్చామంటే రావు. ఆ నమ్మకం వచ్చేసింది కాబట్టి మీరు ఎట్ట దాన్ని పోగొట్టలేరు. కాబట్టి అదే చెప్తాను, ఈరోజు అవకాశాలు అనేవి అందరికీ వస్తాయి, కానీ ఉపయోగించుకోమని అపవాది ఛాన్సులు ఇస్తుంది మనకు. ఈరోజు ఛాన్సులు ఇస్తుందంటే మనం ఏమనుకుంటా తెలుసా? నేను మంచోడిని కాబట్టి, నేను బాగా పనిచేస్తాను కాబట్టి నన్నే పిలుస్తారు అనుకుంటావా? నిజంగా మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీరు అనుకుంటారు చాలా మంది ఏమో తెలుసా, నువ్వు నీలాగా పనిచేసే ఊరు లేరక్క, నీలా పనిచేసే ఊరు లేరయ్యా, నువ్వు వస్తే బాగా పని అయిపోద్ది. ఏం కాదంటే ఈ పొగడతలకు మునిగిపోయి ఆదివారం వెళ్ళిపోతారు. ఈ పొగడతలు ఎందుకు పొగుడుతున్నాడు? నువ్వు నిజంగా నువ్వు దేవుని కుమారుడివే, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను, నీ ఆకలే తీరుద్ది. నాకేమవుద్ది? నీ ఆకలే తీరుద్ది. అప్పుడు నీకేమవుద్ది? నీకు ఆకలి అవుతుంది కాబట్టి నేను చెప్పే కాబట్టి నువ్వు చేసావు. అప్పుడు ఏమైండు? నేను దేవుడికి ఇచ్చిన మాట ఏంది, ఈరోజు చేసే పని ఏంది? ఎప్పుడైనా గుర్తుందా మీకు? నేను ఇదే చెప్తున్నాను. మీకు ఇబ్బంది అయినా బాగానండి, అనారోగ్యమైన ఏదైనా జీవించువారు కూడా అంట. కాబట్టి యేసు ప్రభు మీద నమ్మకం పెట్టి చర్చిలో కాలు పెట్టు, ఆయన చూసుకుంటాడు. నిజంగా బాగుంటామంటే పెట్టి చూడు, ఒకసారి చూద్దాం. నడవలేకపోతున్నావు, చిన్నగా నడిచి వచ్చాడు కూర్చో, చాలంతే. ఆయన ఓపిక ఇవ్వకపోతే అప్పుడు నమ్మకం. ఎందుకంటే నువ్వు లోకంతో తెంపుకున్నావు, ఇప్పుడు దేవుడి కాడికి వచ్చావు. ఇప్పుడు నమ్మకం ఎలాగంటే మీకు అర్థమవుతుందో కాలేదు. చాలా మంది కళ్ళు తిరుగుతుంటాయి, నీరసం అవుతుంటుంది. హాస్పిటల్కి పోయినప్పుడు మెడిసిన్ వెంటనే ఏం చేస్తారు తెలుస్తా? ఇదిగో కళ్ళు తిరుగుతున్నాయి, ఇదిగో ఎర్ర టాబ్లెట్ ఉంది, అది తీసుకుని అమ్మటే పోతుంటారు. టాబ్లెట్ వేసుకొని 3 నిమిషాలకు పోద్ది. టాబ్లెట్ ప్రభావం అప్పుడే పనిచేయదు మనిషి మీద. కానీ నమ్మకం అంతే. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నమ్మకం అన్నాడు. అందుకేమన్నాడు తెలుసా? ఇదిగో మేము అధైర్యపడం, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు. ఏ స్థితిలో కూడా విడిచిపెట్టడంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. మీ అందరూ తెలుసు కదక్క. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు? వాళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు ఇప్పుడు? మీ అందరూ తెలుసు సందర్భం, మళ్ళీ చెప్పాలని టైం లేదు. ఎక్కడున్నారు? అగ్నిగుండంలో తిరుగుతున్నారు. తిరిగేటప్పుడు ఎంతమంది తిరుగుతున్నారు? 4 తిరుగుతున్నాడు. రాజేసింది ఎంతమందిని? 3. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మంచం మీద నుంచి లెయ్యను కూడా లేకపోయింది, ఏం చర్చిలో పోయి మోకాళ్ళేసి ప్రార్థన చేసిందే. ఎటకారంగా ఉంటావు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏ లేచి నీళ్ళు ఏమంటే నా వల్ల కాలేదన్నా, ఆడ మోకాళ్ళేసి ఎట ప్రార్థన చేసినంటే అక్కడ ఉన్నది నీవు, ఇక్కడ ఉన్నది నీలో ప్రభువు. అది వాళ్ళకి అర్థం కాదు. చాలా మంది ఇంటికా లేయమంటే లేదమ్మా, కనీసము నీళ్ళు ఏమన్నా కూడా నా వల్ల కాలేదండి. ఆడు పోయి మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళు మూసుకొని 2 చేతులతో ప్రార్థన చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అంత నటన. వాళ్ళకేం తెలుసు పాపం? వాళ్ళకేం తెలుసు? నిజంగా చెప్పిన వాళ్ళకేం తెలుసు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు 3 మంటలో ఉంటే వాళ్ళ 3 చుట్టూ ఉన్నది ఒక మనిషి. ఇక్కడ నీ శరీరం బలహీనతలో ఉంటే నీ శరీరం చుట్టూ ఉన్న మనిషి వేరిక్కడ. అప్పుడు అంటారు తెలుసా? ఆడ బలం ఇచ్చిన దేవుడు ఏడగొడి ఇయ్యొచ్చు కదంటే ఆడ బలమిత్తి ఏం చేస్తావు నువ్వు? ఇంట్లో పని చేయటం వల్ల ప్రభువుకు మహిమ వస్తుందా? వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమన్నా నేను చూపిస్తుందా? శరీరం అన్నది కదా, కానీ ఇక్కడ బలమిత్తి ఊరికి మహిమ. అప్పుడు ఏమంటారు తెలుసా కొంతమంది? చర్చికి పోతే బాగుంటారు లేకపోతే చర్చికి పోతే, ఎందుకంటే
ఏదైనా కానీ చర్చికి పోతే బాగుంటున్నారు అనగానే మీకు ఏమనిపిస్తుంది? దేవుడు నాకు బలం ఇచ్చాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు. ఇప్పుడు దానియేలు గురించి తెలుసుగా. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోనులో. సింహాలు మొత్తం చుట్టుపక్కల ఎలా ఉన్నాయి? ఆకలితో ఉన్న సింహాలు. దానియేలు మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న సింహాలు ఏం చేస్తున్నాయి? ఇటు దండం పెట్టున్నాడు. ఎందుకు? వాట నోళ్ళు మూపించింది ఎవరు? అది మనకు అర్థం కాక ఏమంటామంటే, నేను దాకా ప్రార్థనకు రావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఆడ తిరుగుతాయి, ఈడికి రా తిరగవు. నేను చెప్తున్నాను, అక్కడ తిరుగుతాయి. ఆడ తిరగకపోతే ఇంక లోకానికి నీకు నువ్వేముంది? ఈడికి రా. ఏడ తిరిగితే అప్పుడు అడుగు. నిజంగా తిరగవంటే అనుమానంతో రాగాకు, నమ్మకంతో రా. అనుమానంతో వచ్చిన అనుకో ఏమవుద్ది? అనుమానమే. నేను ఏది రాకూడదు అనుకున్నాను అదే వచ్చింది. ఇది అంటున్నాడు, మేము అధైర్యపడము. అందరూ భయపడ్డా కూడా నేను భయపడను. దేనికి? ఎందుకు భయపడమంటే నా దేవుడు తలుచుకుంటే ఇప్పుడే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడేం చేస్తాను దానికి ఇంకోటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. మళ్ళీ చాలా మంది ఏమంటారు, ఏదిలా జరగాలి. ఏది జరగాలి కాదు, ఆ టైంలో జరగాలి అంతే. అది జరగాలి ఏదైనాది. ఎందుకు జరగాలంటే ఆయనకు తెలుసు. అవునా కదా? ఎందుకు జరగాలంటే ఆయన తెలుసు. మీరు అందరూ చూడు, మధ్యాహ్నమే ఎందుకు ఆకలి అవుద్ది అని ఎప్పుడైనా దేవుడిని అడిగిరా? మనిషికి 3 పూటలు ఎందుకు తినాలి, 4 పూటలు తింటేమి? సాయంకాలం కాకనే కడుపులో ఎలకలు పడి ఎప్పుడెప్పుడు అంటుంటారు. ఒక రోజు ఆకలి లేకుండా ఉంటేమి? అది దేవుడి పెట్టింది. నువ్వు వద్దంటే అడగటానికి లేదు, నువ్వు కావాలంటే జరగటానికి లేదు. ఏంది? కుండ కుండ తెలుసుగా. మట్టి కుండ కుమ్మరిని ప్రశ్నించునా అన్నాడు. ప్రశ్నిస్తుందా? మనం మట్టి కొండలం. దేవుణ్ణి ప్రశ్నించే అర్హత మనకు లేదు. కాబట్టి మేము అధైర్యపడము. ఎందుకంటే మా బాహ్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడు? కృషించిపోతున్నాడు. ఏ పురుషుడు? బాహ్య పురుషుడు అంటే శరీరం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఏం దట్టయిపోతున్నావు, ఏం తినట్లేదా, ఉండట్లేదా, ఏదో అంటుంటారు. కానీ ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడంట? నూతనంగా వస్తుంది. దినదినం ఏం చేస్తున్నాడు? నూతన పడుతున్నాడు. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకెక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏ భారం ఉందంటే ఇప్పుడు వీళ్ళ మీద? మహిమ భారం. మహిమ భారం. ఇప్పుడు వాళ్ళకే భారం ఉంది? ఏడున్నప్పుడు ఏ భారం ఉంటుంది? ఏడున్నప్పుడు లోక భారం ఉంటుంది, నిత్యమైన మహిమ భారం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళేమనిపిస్తుందంటే, పని చేయమంటే, పనికి పోవాలంటే తొందరగా పల్లెలు చెమ్ములుతాము, బట్టలు ఉతికేవి, ఏమి చేయవు. ఇంట్లో మాత్రం అట్నే కొంచెం చేసుకోవచ్చు అంటావు. ప్రార్థన పోవాలని కానీ 2 నిమిషాలు చేసిపోతుంది. ఇది భారం. ఈ భారం లేదు ఇప్పుడు నాకు. ఆ భారం లేదు, అయిపోయింది ఆ భారం. ఇప్పుడు ఈ భారం వచ్చేసింది, టెన్షన్ పట్టుకొస్తుంది. ఒక్కోసారి ఏమవుద్దు తొందరగా ప్రార్థన పోవాలి. ఆదివారం వచ్చేసింది, త్వరగా ఏది నువ్వు లేట్ చేస్తూనే ఉంటుంది. మిగతా రోజులలో గంటతోటి మటన్ తేవటం కానీ చికెన్ తేవటం లేట్ అయినా చిన్నగా వండుకోవచ్చు, వేడికి పోతుంది. ఇప్పుడు మాత్రం తొందరగా నువ్వు లేస్తావు, మమ్మల్ని లేపుతావు, ఇంట్లో నీకు నిద్ర ఉండదు, మాకు నిద్ర ఉండదు. ఏంది తలకాయ నొప్పి అంట. ఇలా ఒక భారం ఒకటి ఉంది. ఇది ఒక భారం. ఈ బరువు ఏంటంటే వాళ్ళని టెన్షన్ పెట్టేస్తుంటది. తొందరగా. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. వెలి చూపంటే బయటికి కనపడేవి మాకు అవసరం లేదు అంటున్నాడు. అంతే, ఒక మాటలో చెప్పాలంటే బయటికి కనపడే వాటిని చూడట్లా. అందుకనే యేసు ప్రభువు కూడా ఏమన్నాడంటే, వెలి చూపును బట్టి తీర్పు తీర్చక అన్నాడు. వెలి చూపును బట్టి అంటే కంటికి కనపడే దాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు అన్నాడు. ఎందుకంట? మీకు అర్థం కావటం చెప్తున్నాను. అంటే ఇప్పుడు యేసు ప్రభుని అలా అనాలంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి అనాలి కాబట్టి చెప్తున్నాను. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆహారం కొనక్క రావటానికి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉన్న పట్టణానికి వెళ్ళారు. గ్రామానికి, పట్టణానికి వెళ్ళారు. యేసు ప్రభు వారు మిట్ట మధ్యాహ్నము 1 గంట 12 గంటల సందర్భంలో ఒక్కతే ఒక ఆమె సమరయ స్త్రీ నీళ్లు చేతుకుంటుంటే ఆమె దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారంట. ఎందుకని మాట్లాడుతున్నారు అనుకుంటారంట. కానీ ఇప్పుడు ఇలా మనసులో పుట్టిన ఊహ చెడ్డది.
కానీ నిజం అది కాదు, అక్కడ జరిగేది వేరు. కాబట్టి మనము కూడా ఒక్కోసారి మన కళ్ళను కూడా మనం నమ్మొద్దు. నా కళ్ళ ముందు జరిగినా నువ్వేం చేస్తావు? అది నిజమంటే నిజమని అనట్లేదు, కాదనట్లేదు. బైబిల్ అంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత సంబంధం లేనప్పుడు నాకెందుకని వదిలేయాలని. అన్నీ వదిలేస్తే ఎలా బతకాలంటే, వదిలేసి బతకలేకపోయినా అంటే ఇంకా బతుకుతున్నామనే అర్థం లోకంలో. ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము. యేసు ప్రభువుకు సిలువ వేసిన తర్వాత చనిపోయిండా బతికిండక్క? చెప్పండి మీరు నాకు. నిజంగా చనిపోయిండా? సిలువ వేసినప్పుడు చనిపోయిండా బతికిండా? చనిపోయిండు. చనిపోయి 3వ రోజు మళ్ళా లేచాడు. ఇప్పుడు మనము కూడా సిలువలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు చనిపోయామనే బతికామని అర్థం. చనిపోయాం. ఈ పద్ధతితో మనకేం పని? వీటితో మనకు అవకాశం ఉండొచ్చా? కానీ ఇప్పుడు దీనికోసం ఉన్నంత తపన దీనికోసం, దీని మీద ఉన్నంత తపన దీని మీద ఇప్పుడు క్రైస్తవులకు లేదంటే, నేనేమంటానంటే ఈట మీద తపన ఉన్నోళ్ళు క్రైస్తవులు కాదంతే. ఎవరినైనా కానీ, నన్నైనా కూడా నాకు కూడా తినాలి, తాగాలి, పొలం పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వద్దు. ఇప్పుడు ఉదాహరణకు నా కాడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి సంపాదించుకుని అనుకో, నన్ను కూడా మీరు క్రైస్తవులు అనగాక. ఎందుకంటే నాకు దీని మీద తపన ఉంది, దీని మీద లేదు కదా. అందుకేమన్నాడు? నిత్యమైన మహిమ యొక్క భారం ఉండాలి నీలో. నిత్యమైన మహిమ యొక్క భారం. మనం ఎప్పుడైతే భారంతో పని చేస్తామో ఆ పని ఆయనే చూపెడతాం. ఇప్పుడు మనము దగ్గర దాపుగా నిజంగా చెప్తున్నాను, 4 ప్రాంతాలకు పోతున్నా, ఒక ప్రాంతానికి అట్టడి పోతున్నా. అది దేవుడి చేత మంది కాదు. మళ్ళీ నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు మా తప్పు వాళ్ళ ఇది అసలు కన్నాను నేను. మీరు అంటున్న ఒకవేళ మీకు తెలియక అంటుంటారేమో కానీ, నీ ఇష్టం అంటుంటాం, అది అంటాం. దేవుడు పంపిస్తే పోతామంతే. ఈ వారం అంతా ఇంటికాడ ఉన్నట్టు ఉండాలంతే. నేను ఎదురు తిరిగి నేను పోయాను అనుకో, ఇబ్బందులు తప్పితే ఏముండవాడు. దేవుడు పంపించలేదే నాకు తెలుసు. అందుకని ఇప్పుడు మనం పని చేస్తున్నాము. ఇప్పుడు మరలా కొత్తగా దేవుడి దయ వల్ల మరో ప్రాంతానికి వచ్చి కూడా సువార్త చేయమంటున్నారు వేరే. రోజు ఏడ తిరగాలి అని మనకని కూడా దేవుడు చేసేవాడికి ఎత్తడంతే. వాళ్ళే ఆహ్వానిస్తాను. నేనే సస్పెన్స్ లో పెట్టాను, ఆగండి 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 అని చెప్తున్నా. తండ్రి సువార్త చేసేయాలండి, రావాలి, మీరు ఇక్కడికి రావాలి. మేము పోయిన చోట ఒక్కళ్ళు మాట్లా, నిజంగా చెప్తున్నా, ఈరోజు ఒక్కడు ఆత్మ రావట్లేదు. మరి ఎందుకు దేవుడు ఇలా పిలవస్తున్నాడు అర్థం కాలేదంటే, నేను ప్రారంభంలో చెప్పాను, మనం చేసే పని దేవుడి మీద ఆధారపడి చేస్తున్నాం. మన కోసం సంఘంలో పెట్టాము, ప్రార్థన పెట్టాము, ఒక 2000 మంది రాలేదు, 500 మంది రాలేదు, అస్సలు మనుషులు రావాలని నేను ఎప్పుడు చెప్పను. మరి రాకుండా పోతే ఎట్లంటే మనం చేసే పని చేస్తున్నాం, అదే చేస్తాడు. కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటాడు, ఇదిగో నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు, పని మనం చెయ్యాలి. అది అభివృద్ధి చేసేవాడు దేవుడే. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి జనాలు ఏం చేస్తారంటే మాయ మాటలు చెప్తారు. ఎలాగంటే మాయ మాటలు మీకు అర్థం కావటానికి చెప్తాను, మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను. ఎందుకయ్యా మాకు అర్థం కావటానికి అంటున్నావు అంటే, మీకు ఇది అర్థం కావాలి కాబట్టి మీకు అర్థమయ్యే పద్ధతులు చెప్తాను. ఇప్పుడు పొగాకు వేస్తారు కదా అందరికి అవగాహన ఉంది కదా. పొగాకు అంటే అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరు కదా. మనందరికి పంట అదే పొగాకు ఉంది. ఈ పొగాకు పంట పండిస్తుంటారు, ప్రతి వాళ్ళు పండిస్తుంటారు. పండిస్తేప్పుడు ఏం చేస్తామంటే కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయి. నా చేను బాగా పెరగాలని ఏం చేస్తారక్క చెప్పండి, ఏం చేస్తారు? దీంట్లో కూడా నాలెడ్జ్ లేకపోతే ఈరి అని ఒకటి ఉంటుంది కదా, ఏస్తారు అన్నీ వేస్తారు కదక్క. వేసిన తర్వాత బాగా పెరిగిపోద్ది. పెరిగిన తర్వాత ఎప్పుడు మనకు దానివల్ల ఎప్పుడు కావాలి ఉపయోగము? గేడింగ్ చేసేటప్పుడు కావాలి. ఇప్పుడు తీసి కొట్టి ఆకు పెట్టిన తర్వాత 4 టక్కులు వచ్చిన తర్వాత లోపల పెట్టిపోయి చూస్తే ఏడుపు ఒకటే తక్కువ. అర్థం కావడానికి చెప్తాను, మన విషయం కదా చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకోసం అంటే జనం చూపుడు కోసం పెంచావు, కానీ ఫలితం కావాలి. ఈరోజు జనాలు చూపడం కోసం ఈరియాలాగా మాయ మాటలు చెప్పి జనాలు రాక్కుంటున్నారు, కానీ ఫలితం ముఖ్యం. ఫలితం ఏంది? అది ఎంత ఎత్తి పెరిగిన ఒకటే, అది ఎంత పెరిగినా ఒక కింటా నెంబర్ వచ్చిన ఒకటి. అర్థమైంది కదక్క. అందుకంటే మీకు అర్థం కావడానికి ఇలాంటి ఎగ్జాంపుల్ నేను ఎతికెతికి చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు చాలా మంది అనొచ్చు, ఆడ చొప్పు గొప్పలు వస్తా నేను రానట్లా, నువ్వు కూడా ఈ మందు ఎత్తి పెరగదక్క అంటాడు. ఏంది ఎంత ఎత్తి పెంచి నేను మామూలుడు కదంటాడు. ఆ రోజు అందరు దించుతుంటే ఆడు దించేటప్పుడు ఇంట్లో ఉండడు, లోపల ఆడ కూర్చుంటే కొట్టుకాడికి రమ్మంటే నేను ఆడ చూడబుద్ధి కావట్లేదు అంటాడు. ఆడ నా గూకబుద్ధి కావట్లేదు అంటారు. మరి ఏం చేస్తావు?
పెట్టుబడి పెట్టాలి, ఖర్చు పెట్టాలి. ఫలితం ఏమైనా ఉపయోగం ఉందా? ఈ రోజు కూడా దేవుడి ఆశీర్వాదం లేకుండా మనుషులు సొంత ప్రయత్నాలతో చేస్తే కనబడటానికి బాగానే ఉంటది తోట, ఫలితం మాత్రం ఉండదు. ఈ రోజు అంతా కూడా కిలాబించే వాళ్ళే, సంఘాలను పెంచే వాళ్ళు, ఏదో మాటలు చెప్పి ఏదో మాటలు చెప్పి. కాబట్టి నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే, చూడండి, మనకు భారం ఉండాలి. ఈరోజు నీకు ఆ భారం ఉంటే నువ్వు దానికోసం ప్రయాసపడతావు. భారం ఉంటే దానికోసం ప్రయాసపడతావు. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటుంటే ఈడేమనుకుంటాడు, ఎంత ఎంత ఎత్తు పెరిగినాడు ఏమనుకుంటాడంటే, ఒకటే మాట అంటాడు. ఇవన్నీ అంటుంటే అది చూడు నీ ఎంత ఎత్తు కూడా పెరగలేదు, మోకాలు ఎత్తుకోలేదు, ఏం చేసినది అంటే ఒక్కటే మాట అంటాడు. నీది ఒక్క కాడ నెంబర్ తిరిగితే నన్ను అడుగు, నాది మొత్తం నెంబరే తిరుగుతా. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎట్లా పెంచుతున్నాను, నీకు తెలుసు నువ్వు ఎలా పెంచుకున్నావు. జనాల సూపుడు కోసం అదంతే, జనాల సూపుడు కోసం అంతే. ఈరోజు జనాల సూపుడే కావాలి కానీ ఫలితాలతో పని లేదు జనాలకు. అంతా హైబ్రిడ్ ప్రాంతం వచ్చేసింది. హైబ్రిడ్ అనేది ఎలా వచ్చిందంటే, ఈ మందులతో పెంచేది క్రైస్తవంలో కూడా వచ్చేసింది. మాయ మాటలతో, ఆడ మందులు ఇక్కడ మాయ, రెండింటికి తేడా ఏముంది? కాబట్టి అందుకే ఇక్కడ బాగా గమనించాలి. విశ్వాసము వలననే మేమేమంటున్నాడు ఆయన, వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే జీవించుచున్నాం. ఇక మాకు భయం లేనే లేదు. రేపేమన్నా అవుద్దేమో, రేపేమన్నా అయితే, ఉదాహరణకు ఏమన్నా అయితే హాస్పిటల్లో పోవడానికి డబ్బులు లేవన్న భయం కూడా లేదు మాకు. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. నిజమా? నిజమే. ఆయన చూసుకోకపోతే ఎవరు చూసుకుంటాడు ఇంకా? అంతే కదా. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలకు టెన్షన్ ఉంటుందా చెప్పండి? మధ్యాహ్నం రాగానే ఏమంటారు, ఇంటికాడికి వచ్చి ఆకలి అవుతుంది, అన్నం ఏమంటారు. ఏంద్ర 1 గంటకు అన్నం ఏడొచ్చింది, బియ్యం ఏడ నుంచి వచ్చినాయా, వండిందా వండలేదు, ఇవన్నీ వాడికి సంబంధమా? ఇవన్నీ టెన్షన్లు ఎవరు పడాలి? నువ్వు పడాలి. 3 కాగానే 4 కాగానే ఏమనిపిస్తుంది, ఒరి పిల్లలు స్కూల్కి పోయిన వాళ్ళు వస్తారేమో, వచ్చినామంటే అన్నం అడుగుతాడు. ఇదిగో చూస్తే ఆడేం లేవు, బియ్యం లేవు, ఇటువల్ల పని లేవు. ఆ ఇంటికాడికి పోయి ఒక అరకేజీ బియ్యము, ఇంటికాడికి పోయి కొద్దిగా అది, ఈడ పప్పు గింజలు, ఇవన్నీ తెచ్చుకొని రేపిస్తానని ఆ పూటకు వాడు వచ్చే టైంకల్లా రెడీ చేసి పెట్టుంటాం అన్నం. వాడు రాగానే మమ్మీ అన్నం, మమ్మీ ఇదిగో తినయ్యా అని వేస్తా. ఈడేమనుకుంటారు తెలుసా, మా అమ్మ నాకు అన్నం పెట్టింది చాలు. మళ్ళీ రేపు పొద్దున వాడికి ఏ టెన్షన్ ఉండదు, బియ్యం అనేలేవని వచ్చి అన్నం అడుగుతాడు అంతే. అంతేనా? ఇప్పుడు మనము కూడా మన ప్రభువును అలానే నమ్మాలి. కష్టపడుతున్నా నీకు తెలుసు ఎక్కడి నుంచి తెస్తున్నావు. మన దేవుడు మనకేం చేయాలని తెలుసు, మనకి ఎప్పుడు ఏది అవసరమైన అని తెలుసు కదా. అందుకని పౌలు గారు అన్నాడు, ఏమంటారు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7, 6 నుంచి ఉంటది. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఏం పారామంట? ఆయనలోకి వేరయ్యాం. వేరు పారటం అంటే తెలుసుగా. ఇప్పుడు ఈ చెట్టు దీంట్లో అంతు కట్టబడిన తర్వాత దీని ఏరేది? ఈ చెట్టుకు ఏరే, దీని ఏరు. ఇప్పుడు మన ఏరేదంటే యేసు ప్రభులో ఉన్న ఏరే మన ఏరు. అందుకే మనం ఏమంటారు తెలుసు, ఆడికి పోయినా ప్రార్థన పోయాలి. ఎందుకు ప్రార్థన పోయాలంటారు? ఇంతకుముందు అనలేదంటే, ఇంతకుముందు వేరు, నువ్వు లోకంలో ఉన్నావు. ఇప్పుడు యేసు ప్రభులోకి వచ్చిన ఎక్కడికైనా పోను అంటే, ఎక్కడైనా మీరు ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా పోతారు కదా, ఆడని మీ బంధువులు కాడికి పోతారు కదా. అది పోగానే వెంటనే అందరు వస్తారు, బాగుంటారు అంటారు. ఇక్కడికి రాగానే కొన్ని విషయాలు అడుగుతారు. ఇది కాక ఇదేంటి కొబ్బరి తినక్క అంటారు, నేను దీనిలో అంటారు. వెంటనే పక్కన మీ హస్బెండ్ లేకపోతే మీ పిల్లలు ఉండి, మా అమ్మ ప్రార్థన పోతుంది. నువ్వు కూడా ప్రార్థన పోతున్నావు. ఎప్పటి నుంచి అంటే, ఎప్పటి నుంచి అంటే ఇక మాలో నుంచి నువ్వు కొట్టేయబడి వాళ్ళలో కలిసిపోయావా అని అర్థం. అవునక్క నేను పోతున్నానక్క, అడిగి పోవటం వల్ల నాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదంటే, పోతే మంచిదేలే, ఇబ్బంది ఏం లేదులే. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, నీ దగ్గరకు అసలు రారు, ఏ విషయంలో కూడా ఉండడు. ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు ప్రార్థన పోతున్నట్టు ఆమెతో పని కాదు. ఎందుకంటే ఇక ఈ పద్ధతులు తిడతాం పని ఉంటుంది. కానీ మళ్ళీ నేను ప్రేమతో పిలుస్తుంటారు, నువ్వు పోతుంటావు వస్తుంటావు, ఫంక్షన్ల కడుగు. నేను ఎప్పుడు కూడా చెప్పరా ఫంక్షన్లో పోవద్దు, పప్పన్నాలో పోవద్దు అని. ఉంటావు చేస్తుంటావు, కానీ కొన్ని కార్యక్రమాలు దగ్గర వాళ్ళే చెప్తారు, వాళ్ళు ఇవన్నీ చెయ్యరు, వాళ్ళు దేవుని పెట్టారు. అంటే ఇప్పుడు నీ ఏరేదంట ఇది, యేసు ప్రభు నువ్వు వేరు. కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఏడన్నా వ్రతాలు గితాలు అంటారనుకో, ఫోన్ చేసమ్మా రేపు మా ఇంట్లో అలా వ్రతం జరుగుతుంది, నువ్వు రావు, అయినా కూడా చెప్పలేదు అంటమని చెబుతున్నాను. రేపు కుదిరితే రా, లేకపోతే లేదు. బలవంతం ఏం చేయడం,
అక్కడ నాకు తెలుసు రేపు అంటారు కదా, మళ్ళీ నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అంటారని చెప్తున్నాను, కానీ నువ్వు రావని నాకు తెలుసు. వాళ్ళే చెప్తాను నువ్వు రావని ముందే. అంటే ఎంత చూడండి, నువ్వు వేరు, నీ వేరు ఏది, సపరేట్ నీ ఏరు. ఇంకా ఇప్పుడు మాలో నుంచి వచ్చే స్వభావం అంటారు చూడండి, స్వభావం మీలో ఉండదు ఇంకా. ఎందుకంటే మీ మధ్యకాలంలో మనకు అప్పుడప్పుడు ఇలా వేల్పులు జరుగుతుంటాయి అక్క, ఇంటి వేల్పు అంటారు చూడండి. చూడండి బాగా ఇలా వేల్పు అంటారు, కొద్దిగా మొక్కుబడులు అంటారు, మీకు తెలిసింది మన పద్ధతి ప్రకారం. అది నచ్చినోట కోసుకుంటారు, మన పేర్లు చెప్పండి ఊరు వాళ్ళకోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు కానీ అక్కడ అంత కొండలో పప్పు, ఇంత కొండలో బోను అనుకుంటారు. వాళ్ళ పక్కన పిల్లలు ఉంటాయి, ఇది ఎందుకు అంటే మీ అమ్మ తిందిలేరా. ఏంది నాన్న, మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది కదా, మా అమ్మ తిందంటే ఏంటంటే మీ అమ్మ వేరు ఇప్పుడు సపరేట్ అయింది, మన నుంచి వచ్చేటువంటిది ఏది ఆమె తీసుకోదు. పితరుల కాలం నుంచి వచ్చింది, ఊరి కాలం నుంచి, తాత ముత్తాతల కాలం నుంచి వచ్చింది మన ఇంట్లో ఆచారం. ఇప్పుడు నువ్వు మొట్టమొదటి దీపం ఈ ఇంట్లో వాళ్ళు వెలిగించాలి, నువ్వు వెలిగించమంటే నేను వెలిగించనంట. నువ్వు ఎందుకు వెలిగించమంటే నేను వెలిగించకూడదు అంట. వాళ్ళే చెప్తారు మా అమ్మ వెలిగించదు, బుద్ధి పెడితే నేను వస్తాను ఆడదాకా, లేకపోతే లేదు, మా వాళ్ళు అయితే కుదరదు, మీరు కావాలంటే రెండు వచ్చి మీ వాళ్ళు వెలిగించుకోండి, మా కుదరదు అంట. పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పద్ధతిని నువ్వేం చేసావు, వేరు చేసుకున్నావు, ఇప్పుడు సపరేట్ చేసావు. ఇప్పుడు మీ పద్ధతులు నాకు వద్దన్నావు. అది యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే. అలా నమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఏంటి, అన్నిటినీ వద్దనుకున్నప్పుడు ఇక్కడ వాడుకున్నప్పుడు ఏమంటారంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ రేపు ఆదివారం ఇంపార్టెంట్ అయిన పని ఎప్పుడు పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, మొన్న ఆదివారం పని నువ్వు ఏం భక్తి, నీ భక్తి అంటారు, వాళ్ళే అంటారు. అప్పుడు మనమేమనుకుంటాము, ముఖ్యమైన పని ఏంటంటే ఆ ముఖ్యమైనది ఎవరి కోసం, పంట ఎవరి కోసం అమ్మా, ఎవరి కోసం, మా ఇంట్లో వాళ్ళందరి కోసం కదా. అది చేయకపోతే మా ఇంట్లో వాళ్ళకి కీడు జరుగుతుంది కదా, మాకు కీడు జరిగితే మీకు మంచిదేనా. ఈ చిన్నదే మొత్తానికి మళ్ళా చుట్టుకుంటుంది మనందరికి. అందుకని ప్రతి దానిలో దేవుడి మీద ఆధారపడాలి. ప్రతి దానిలో ఎలా కుదురుద్దంటే కొలస్సీయులకు రాసిన పత్రిక ఏమన్నారు చూడండి అక్కడ, కావున మీరు యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. అది ఇక్కడ అంటున్నారు, విస్తరించాలంట ఇంట్లో విశ్వాసములు ప్రతి విధముల కట్టబడాలి. కట్టబట్టం అంటే ఏం చెప్పండి అమ్మా, కట్టేది ఏమవుద్ది, రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంటది, కానీ నీలో కట్టబడకపోతే ఆగిపోతుంది. కట్టబడాలి, ప్రతిదీ ఏం చేయాలంట, ప్రతిదీ కట్టబడాలి, ఎదగాలి, ప్రతిదీ ఎదగాలి. అలా ఎదిగి నువ్వేం కావాలి, గొప్పగా ఉండాలి. ప్రతిదీ నేర్చుకునేదేముంది, ప్రతిదీ నేర్చుకుంటున్నావు, పాటిస్తున్నావు, అనుసరిస్తున్నావు. ఎన్ని జరిగినా నువ్వు దేవుళ్ళో ఉండాలి. అది ప్రేమ, అది దేవుడి యందు ఉన్నటువంటి ఆప్యాయత. అన్ని చూడండి, బాగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము, చూద్దాం. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం, లేకపోతే 5వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. చూడండి 15వ వచనం చూడండి, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. శరీర రీతిగా ఎరగం ఇంకెవరిని, మరి ఎలా ఎరిగాము, చూడండి బాగా, నేను చదువు చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరుగు ఉండినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. ఇక మీదట అలా ఎరగము, ఇప్పటి నుంచి క్రీస్తుని ఎలా ఎరుగుతున్నాము, ఆధ్యాత్మిక రూపముగానే. ఎందుకనగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల
వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. మొత్తం కొత్తగా అయిపోయినాయంట. పద్ధతులు కొత్తగా అయినాయి, పనులు కొత్తగా అయినాయి, పరిస్థితులు కొత్తగా అయిపోయినాయి, ఆలోచనలు కొత్తగా ఉన్నాయి, ఆచారాలు కొత్తగా ఉన్నాయి, అన్నీ కొత్తగా అయిపోయినాయి. ఇప్పుడు పాత వాటోళ్ళు ఊరొచ్చినా గూడక ఏమంటారు తెలుసా? అప్పుడే పడి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. తుమ్మినారు, వెళ్ళిపోతున్నాం. ఏందిరా తుమ్మితే ఆగినావంటే, నేను మా నాయన్ని కొత్తయి, మీ పాతయి. పాతాటోళ్ళు ఇంగా ఉన్నారు. కొత్తయి పాతాటకి విలువ ఉంటదా? ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇంత పెద్దది డబ్బాలాగా ఉండే టీవీలు. అయి ఇళ్ళల్లో ఉండేయి. ఇప్పుడు పాత అట్టా టీవీ ఉంటే ఇంటికి విలువ ఉందా? ఇప్పుడు అన్నీ అద్దాలే ఉండాలి ఇళ్ళల్లో. అద్దాలాంటి టీవీలొచ్చాయి. అన్ని ఫ్లాట్‌లు వచ్చేసాయి. ఎల్ఈడీలొచ్చేసాయి. ఇప్పుడు పాతాటికి ఎవరైనా ఇలువిత్తరా? ఇప్పుడు పాతాటికి ఇలువిస్తున్నామంటే కొత్త వాటిని నమ్మలేదని అర్థం. అంతే గదా! కొత్త వాటిని నమ్మలేదు కాబట్టి పాత వాటిని మనలా అంటారు చూడు. ఎన్ని తరాలొచ్చినా బాగానే మీకు అర్థం కావట్లేదు. ఎన్ని పద్ధతులొచ్చినా, ఎన్ని తరాలొచ్చినా పూర్వం నుండి ఉన్నాయి పోగొట్టుకుంటావా? అంతే గదా కనేది. పూర్వం నుండున్నయి పోగొట్టుకోము. పూర్వంలాగా నువ్వు పూరి గుడిసెలో అయ్యాకేంది ఆ యొక్క బుడ్డి పెట్టుకొని ఇంటిని అలుక్కొనుండు. మళ్ళా పాలిష్ బండలు, నాపరాలు ఇయన్నీ నీకెందుకింక నాకర్థం కాలా? పూర్వంలాగే ఆ మురిసిపోయినటువంటి గుడ్డలేసుకొని అట్టుండు. మళ్ళీ ఇప్పుడు 90, 80 సంవత్సరాలొచ్చినా కూడా కుర్ర పిల్లోల్లాగా నైస్‌గా వందుకుండటం నాకర్థం కాలా? పూర్వంలాగే బాగలేకపోతే అడవిలోకి పోయి ఆకులు తీసుకొచ్చి నోట్లో పోయి మరి హాస్పిటల్‌కి ఎందుకు తీసుకుపోతున్నావు? నన్ను హాస్పిటల్‌కి తీసుకుపోవట్లేదు మీరని ఎందుకు అంటుండ్రు? ఇళ్ళలో ఉన్న ముసలోళ్ళు అది నన్నసలు హాస్పిటల్ పూర్వం అదే గదా! పూర్వం హాస్పిటల్ ఏముంది? ఆ ఆకు తీసుకొచ్చి కట్టేవాళ్ళు అంతే. ఏదోకటి కదక్క జిల్లడాకో, పిప్పింటాకో, లేకపోతే ఎంపలాకో ఏదో ఒక ఆకు తీసుకొచ్చి నూరి నోట్లో పోతే కాషాయం చేసి అది పోతే ఎమ్మటే పోతుండేది. మరి ఇప్పుడేంది హాస్పిటల్ తీసుకుపోలేదని అలుగుతున్నావు? పూర్వ పద్ధతులు. పూర్వం అంటే అయి ఉండాలి గాని ఇయ్యొద్దా? అన్నీ పూర్వం ఉంటే మేము పూర్వం నమ్ముతాం. ఇప్పుడు అయి లేవుగా. బాగా ఆలోచన అయి లేవుగా. పద్ధతులకు మాత్రం పూర్వం అంట. ఇంటిల్ల పాత నుంచి వచ్చింది. ఇంతకుముందు భక్తి ఒకలాగా చేసిర్రక్క. ఇంతకుముందు పాత పద్ధతిలో భక్తి ఎలా ఉండేది? చాలా నిష్టగా ఉండేది. మరి ఇప్పుడు భక్తి చేస్తామంటే ఒంటి మీద గుడ్డ లేకుండా తాగి పొర్లాడుతున్నాడు ఏంది అర్థం కాలా? ఈ భక్తిని అసలు భక్తి అంటారా? ఆ పూజారి గూడక నిజంగా తాగొచ్చి మంత్రాలు చదువుతాడు. అసలు వాళ్ళకి నిష్ట ఉందా? ఇప్పుడు వాళ్ళు గూడక ఏ డార్క్ రూమ్‌లు అంటారు. అంటే కట్టిక చీకటంటే కను క ఇప్పుడు కట్టిక చీకటంటే సాయంకాలం అంటారు చూడు. కనుమబ్బు అంటారు చూడండి. కనుమబ్బు కలిగినప్పుడు వాళ్ళ మొఖం మనకు, మన మొఖం వాళ్ళకి కానరాదు. మీకు తెలుసో తెలియదో దగ్గర పోతే గాని కానరాదు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే రెస్టారెంట్‌లన్నీ అట్టాటియే. ఎదురెదురుకోకుండా వాళ్ళ మొఖం మనకు, మన మొఖం వాళ్ళకి కానరాదు. దీంట్లోకి ఎవరైనా పోయి తాగి రావచ్చు. వేపనోళ్ళు బావచ్చు, కొంటోళ్ళు బావచ్చు, చెట్టుగారి బావచ్చు, ఈళ్ళు ఎవరైనా పోయి తాగొచ్చు. ఏమన్నారు మేము మాంసమే తినరంటారు. మరి తినకపోతే ఏంది? మీరు పోయింది ఇది ఇది ఏట తింటారు కదా! అది కొద్దిగా గొప్పగా ఉంటది కదా! నీకేడ తెలుసు తినకుండా? అది చప్పగా ఉంటది కదా! అది తీయకుండా నీకేడ తెలుసు? అంటే ఎందుకు చెప్తున్నానంటే పద్ధతులు మారిపోయాయి. వయస్సు పెరిగే కొద్ది బుద్ధులు తగ్గిపోయాయి. మనకేం చెప్తారంటే ఇప్పుడు మనం మారి ఇయన్నీ చేయమంటే మనకంటారు. ఎంత చెప్పినా పెద్దోళ్ళ మాట. ఏ మాట ఇనాలి? ఏం మాట ఇనాలి? ఆ తెలివి లేకుండా ఆ ఊర్లలో ఉండేటువంటి ఏంది అక్కడెక్కడో ఉన్నటువంటి అయ్యేంటి తుమ్మములు తెచ్చి ఇంటి ముందు పెట్టుకోమన్నావు. ఆ ముళ్ళు గాలి కింద పడ్డాయి. నీ కాలికే గుచ్చుకుండే తెలివి అని ఉండదు. ఏదో ఒకటి ఏదైనా కానీ మీ ఇష్టం అండి. నాకు తెలియదు నేను చెప్తున్నా. ఇయన్నీ నేనే నేర్చుకోను నాకు తెలియదు. నా వయసు వచ్చా కూడా అర్థం కాలేదు. ఏ? అయ్యే తెచ్చి పెడతారు. అవి కింద పడతాయి కాళ్ళకు గుచ్చుకుంటాయి. అప్పుడు పద్ధతులంటే అప్పుడు ఆ జ్ఞానం వేరు. ఇప్పుడేమైంది? జ్ఞానం పెరిగిపోయింది. అప్పుడు నువ్వు ఎప్పుడైనా సీరియల్ చూసారా వాళ్ళ మొఖాలకు? మరి ఇప్పుడెందుకు టీవీ కళ్ళార్పని ఎట్టనే చూస్తుంటారు. మర్చిపోయి టీవీ ఆగిపోయిందా కరెంటోడికుంటాయి. డిషోడికి ఫోన్ చేయమంటారు. ఏయ్! ఫోన్ చేయి అంటారు. డిష్ రావట్లేదు ఫోన్ చేయమంటారు. ఎందుకంటారో చెప్తానండి నేను అర్థం చేసుకొని చెప్తున్నాను. పాత పద్ధతులన్నారు. అన్నీ పాతగుంటే మనం నమ్ముదామక్క. అన్నీ పాతగుండాలి. అప్పట్లాగే నులక మంచాలుండాలి. అప్పట్లాగే పూరి గుడిసెలుండాలి. అప్పట్లాగా ఏంటి అయ్యి? దీపాలుండాలి. మట్టి తెచ్చుకొని అలుక్కోవాలి. అప్పట్లాగా చిల్ల చెట్ల కిందకి పోయి ఆ పుట్టంతా తెచ్చుకొని అమ్ముకోవాలి. ఇప్పుడు అట్లేదుగా. ఇప్పుడేమన్నా ఉందా? ఇయన్నీ కొత్తగా రావాలి గానీ, మన పాత పనికిమాలిన పద్ధతులు మాత్రం చేయమంటారు. తెలివని ఉండదు వాళ్ళకు. వాళ్ళకి తెలివి లేదు. ఎంటెక్కులు, బీటెక్కులు చదివిన ఈళ్ళకు తెలివి లేదు నాకర్థం కాదు. ఈడి కాళ్ళకు కూడా నల్ల దారం కట్టుకుంటాడు. తెలివన్నుంది ఆడికి. దారాలు కట్టుకొని వస్తుంటారు. ఏందిరి మీరేమన్నా చిక్కంటుకులు అమ్ముకున్నోళ్ళా?
ఎంటెక్లు బీటెక్లు చదివారు, ఎంటెక్లు బీటెక్లు ఇంత జ్ఞానం పెరిగినా కూడా వీడికి దిట్టెందుకు తగులుతుంది. అందుకే నేను చెప్పాను చూడండి, ఈరోజు మత పిచ్చి బట్టి జనాలు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. ఇది పిచ్చి. ఇంత చదువు చదివినావు, ఇంత టాలెంట్ ఉంది, నీకు అర్థం కాలేదా? ఇదేం కాలేదు, ఓ కరోనా వైరస్ వచ్చింది, మూతికి మాస్కులు ఎందుకు పెట్టుకున్నారు? మీ తత్వశాస్త్రాన్ని పెట్టి ఆపమని చూద్దాం, మరి ఆచారాన్ని పెట్టి ఆగిపోయాక మరి. అందుకే చెప్తాను నేను ఇక్కడ, బైబుల్ యేసుప్రభువు ఏమన్నాడంటే మారాలి. ఇక్కడే మారింది ఏంది? మా యొక్క చూడండి, మేము ఏమంటున్నాడు ఆయన, పాత పద్ధతులను ఏం చేసి చూడండి, పాత పద్ధతులను చంపేశామన్నాడు. ఇప్పుడు మీరు చదవండి, ఆ మాట చదవండి, చదివించిన మాట ఏందమ్మా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15. 5:15 త్వరగా చూడండి. నేను ఎందుకంటే పాతవి గతించాయి. పాత ఏమైనా అంట, అదేనమ్మా, అదే అంతే చదివారులే. పాత ఏమైనా అంట, సమస్తం ఏమైంది? ఇప్పుడు నూతనమైనవి అన్ని నూతనం అయిపోయిందా? అంతా నూతన పద్ధతి వచ్చేసిందా? ఎంత ఉన్నా కూడా మళ్ళా చూడండి బాగానండి, మన కరోనా టైం వచ్చింది అక్క, మీరందరూ కరోనా టైం 2019 నవంబర్ నుంచి 2021 దాకా వచ్చింది. అప్పుడు ఎవరైనా బాగానండి, ఎవరైనా మాస్క్ వేసుకోకుండా 10 మందిలో తిరిగారా? తిరగలేదు. ఎందుకు తిరగలేదు? కరోనా వైరస్ వస్తుందని. కనీసము గ్లాసును కూడా వేడి నీళ్ళలో కడుక్కొని తాగారు, వేడి నీళ్ళతో చచ్చిపోద్దని. ఇప్పుడు ఏం చేస్తారంటే సాయంకాలం ఇంటి మీ పిల్లలు ఎక్కడికైనా పోయారు పాపం, మంచోళ్ళు వీళ్ళు చదువుకున్న వాళ్ళు అన్నట్లు బాగా చదివిన వాళ్ళు ఫంక్షన్కు పిల్లలకు పోయి వచ్చారు. వచ్చిన తర్వాత చుట్టూ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన పిల్లోడికి నీరసంగా ఏమవుతుంది? నీరసం వచ్చినప్పుడు దిడ్డు తగిలిని చెప్పి మొఖం మీద తుమ్ముత్తి వాడికి కరోనా వస్తే తూ అని వచ్చినవా, నీకు తెలియని ఉందా? ఈడంటాడు గట్టిగా ఇమ్మ అంటాడు, ఈడు చదువుకున్నాడు మరి తెక్కలోడు, దిట్టంతా పోవాలి. ఉప్పు నెప్పులో ఎత్తి ఎప్పుడైనా చటచట అంటది, ఇప్పుడనేది ఎప్పుడైనా అనేది. అది వేసిన బాగా పగిలిందంట. ఏం తిట్టది? పాతవి గతించను. పాతవి ఏమైనా గతించిపోయాయి, పాతవి గతించిపోయాయి. మరి అంతా ఏమైనా కొత్త పద్ధతులు వచ్చాయి. ప్రతి దాంట్లో కొత్తది రావాలి. మరి క్రైస్తవులకు నేర్పిస్తుంది ఇదే, ఐ వోంట్ డూ అన్నాడు. కానీ ఈరోజు యేసు ప్రభువుని నమ్మినా కూడా ఇలా పూర్తి విశ్వాసం రాల. అందుకని నేనేమన్నానంటే, నువ్వు ఎక్కడున్నావో నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ మీరు జీవితం చూస్తే ఇక్కడే ఉన్నారంట. భయపడవద్దు. సావుకే భయపడినోడు ఇంక దేనికన్నా భయపడతాడక్క? దేనికి భయపడ్డు? ఏమన్నా ఏమవుతుంది నాకు అర్థం కాలేదు. అదే పౌలు అన్నారు, మేము చూడండి, ఇక మీదట నేను జీవించిన జీవితము మన కొరకు ప్రాణం పెట్టి మనందరి నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చిన యేసు ప్రభువు మీదే విశ్వాసం ఉండి జీవిస్తున్నాం. మా విశ్వాసం ఆయనే. ఏమైనా అయితే ఊరన్న చోట్ల ఏమన్నా అవుతుందంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, ఇదిగో ఈ రోజు ₹4 వెనకేసుకోకపోతే రేపు మీకు ఊరు బో పెడతారంటే, వెనకేసుకున్న వాళ్ళందరూ బోలు పెడతారా? అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, పక్కన ఒక రేకుల చెడ్డు వేస్తారు, శుభ్రంగా ఆనే ఉండండి, మేము ఎక్కడ ఉంటామంట. గట్టిగా మాట్లాడితే అసలు నేను నువ్వు పుట్టినాడు అడుగుతుండు. ఏంది అట్ట అడుగుతున్నావు? ఏంటంటే నువ్వు మన్నను బాగా చూసుకుంటావు, నన్ను బాగా చూసుకోలేదు, డబ్బులన్నీ వాడికి అసలు నీకు పుట్టినా లేదా? అందుకోసం వాళ్ళని మీరు డబ్బులు ఇచ్చి పెంచేది నాకు అర్థం కాదు. బతికేది ప్రభువు కోసం బతకాలి. అందుకే చివరి మాట కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చివరి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చూద్దాం. 1వ అధ్యాయము క్రీస్తు యొక్క శ్రమలు మన యందు ఎలాగూ విస్తరించుచున్నవో బాగానండి, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మనకు ఏముందంట? ఆదరణ. ఎవరి ద్వారా? ఈరోజు మీకు ఏదన్నా కష్టాలు నష్టాలు వస్తే ఎవరు మిమ్మల్ని ఆదరించకుండా భయపడాల్సిన పనిలే. ఎవరు ఆదరిస్తున్నాడు నన్ను? ఆమేన్. ఎవరక్క? మమ్మల్ని దేవుడు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, కనీసం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదంటే, పట్టించుకున్నంత టైం ఎవరికి లేదు అక్కడ. ఎవరు బిజీ వాళ్ళు, ఊరిని పట్టించుకునే టైంలో ఉన్నారు. ఎవరికైనా ఖాళీ టైం దొరుకుతుంది అసలు? ఊరిని అడగండి. అప్పుడు ఏమన్నారు చాలా మంది, పనులు కాలం అయిపోయి రోజు ప్రార్థన అన్నారు. ఎంత నమ్మకం లేకుండా చెప్పారు.
దేవుడికి తెలియదు అక్క మనం ఎంత మంచి వాళ్ళమో. రోజా ఏమో ఒక రోజు గ్యాప్ ఇరాదు, మళ్ళీ ఏమన్నా గ్యాప్ ఇస్తే మళ్ళీ దేవుడు ఒప్పుకాడా? దేవుడి మీద ఆధారపడాలమ్మ. యెహోవా ఈరే విశ్వాసము ద్వారా జీవించాలి. విశ్వాసం ద్వారా, ఏం ద్వారా? విశ్వాసం ద్వారా నా దేవుడు చూసుకుంటాడని జీవించాలి. ఆయన చూసుకుంటాడంటే చూసుకోకపోతే ఆయన చెప్పడు. చదువుతానమ్మా, చూసుకుంటాడు ఆయన. ఎలా చూసుకుంటాడంటే నిజంగా ఈరోజు మనందరికీ చెప్తున్నాను, దేవుడు యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు తన కుమారుడైన యోహాను అన్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఎందుకంటే అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యోహానుకు బాధ్యతను అప్పగించాడు, తల్లికి బాధ్యతను అప్పగించాడు. తర్వాత యోహాను పోయి ఆడున్నాడమ్మా? చెప్పండి ఎవరైనా. దీపంలో ఉన్నాడు. మరి మరియమ్మ ఎవరు చూసుకోవాలి? పద్మాసు దీపంలో ఉండి అక్కడ చెరల చేస్తే ఆడున్నాడు, ఒక్కడే ఉంది. మరి ఊరు అన్నరా, మరి ఊరు చూసుకోవాలి. దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు ఎక్కడికైనా పోతాను అంతే. అప్పుడు లోకం నిన్నేమైనా అంటది, పడాలి. ఎందుకంటే మనం లోకంతో, నేను ఆల్రెడీ చదిగా చెప్పింది, లోకంతో మనం ఏమి లేదు, సంబంధం లేదు. అసలు వాళ్ళకు మనకు పద్ధతి లేదు. అందుకని ఈరోజు మన అందరితో నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే మనం ఎలా జీవించాలి? శరీరంలో ఉన్నంత కాలము యేసు ప్రభు మీద విశ్వాసంతోనే జీవించాలి. ఎవరేది చెప్పిన దేవుడు చూసుకుంటాడు. చిన్నదానికి పెద్దానికి దేవుడు దేవుడు అంటాడు. దేవుడు ఏమన్నా వచ్చి కాపాడుతాడంటే కాపాడొచ్చేమో, నాకు అవసరం లేదు, దేవుడు చూసుకుంటా అంతే. కాపాడతాడు కాపాడని చెప్పను. ఒకవేళ ఆ టైంలో నేను చచ్చిపోయాను అనుకో, దేవుడు చూసుకున్నాడు, తీసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు. అంత ఇంకేం చెప్పాల్సిన పని లేదు. జబ్బు వచ్చింది, మాత్ర వేసుకోవద్దని ఎవరు చెప్పాలా? నేను ఎప్పుడు అన్ను చేసుకోవాలి, కానీ టైం చూపించుకోవాలి కాదంట. కానీ ఎవరన్నా ఏమన్నంటే ప్రార్థన పోతే కళ్ళు తిరిగి పడిపోతుంటే దేవుడు ఉన్నాడు, నాకేం అవుద్ది? కళ్ళు తిరిగి పడిపోయిన అనుకోండి, దేవుడి చిత్తం అది, నాకు సంబంధం లేదు. కానీ ఏది జరిగినా మొట్టమొదట నీలో ఏముండాలంట? విశ్వాసం. ఈరోజు మన అందరికీ చెప్పింది ఏంటంటే ఇంతకుముందు వాటి మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే 1000 రెట్లు నమ్మకం ఇప్పుడు మనకు దేవుడి మీద ఉంది. ఎందుకంటే మన మహిమ యొక్క భారం ఏమవుతుంది? రోజు రోజుకు పెరిగిపోతుంది. అప్పుడప్పుడు చాలాసార్లు పోతుంటాం, నేను కూడా. అతను ఇప్పుడు రెండు బండి ఎక్కుతారు, పాపం ఊరు ఎదురొస్తారు, ఆపమంట, నేను ఆపనంట. అంతే, నేను ఆపనంట. అయితే బండి దిగిపోమంట, దిగిపోం. నేనైతే ఆపను. కొద్దిగా నా కోసం, నీ కోసమా? నీ కోసం వచ్చినట్టు రేపేమంటావు? రేపు వాళ్ళ గురించి చూస్తే ఆయన కూడా ఆగిడు, నా గురించి చెప్ప. నువ్వు మామూలుడు అనుకున్నావా? అసలు నేను ఆగను. ఎక్కితే నా బండి ఎక్కువ, నీ బండి నేను ఎక్కలేదుగా. నువ్వు నా బండి ఎక్కువ, నేను పోతున్నాను అంతే. బుద్ధిబుడితే ఎక్కువ లేకపోలేదు. ఆటో కూడా ఎక్కడికైనా తీసుకోవాలంట అనుకో, అయ్యా అది అంటారు. మీరు టెంకాయలు బొంకాలు కొట్టుకుని ఆ ఆటో కూడా రాదు. నాకు బాడే కూడా వద్దు, మీ అవసరమే నేను వచ్చాను అంతే. మీరేమో నాకు ఇయ్యాలి చేయాలండి, అప్పుడప్పుడు అడిపోతుంటే అలా వాళ్ళందరూ ఎదురు రావద్దంట. నేను ఆగను, నా దేవుడి మీద ఆధారపడి నేను పోతాను. ఏది జరిగినా ఆయనకుంది. ఆ మాత్రం నమ్మకం లేకుండా ఎన్ని వదిలేసాడు వచ్చి బతకగలమా? ఈ రోజుకి నిజంగా ఇన్ని రోజులు మనం దేవుని పరిచయంలోకి వచ్చినప్పుడు ఎక్కడ ఏ సమయంలో కూడా దేవుడు ఇలా అనిపించాల, కావాలని అడగల. టైం వచ్చినప్పుడు పోయి అడగాలి. దేవుడు అవకాశం ఇస్తే పరిచర్య కోసం అడగాల్సి వచ్చినప్పుడు అడగాలంతే, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా ఏందయ్యా అంటే ఇది దేవుడు, ఆయన ఏది చెప్పినా కూలి పనికి పోయిన రక్క, ఏ పని అని చేయదు. నేను ఆకే కొడతాను, నీళ్ళు తేను, ఏమంటారు తెలుసా, నేను ఆకులు ఆరను, నేను అల్లుతానంటే అడుగుతుంది. కూలి పోయినప్పుడు ఏ పనైనా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? దేవుడి దగ్గర కూలికి పని చేస్తున్నాను. ఆయన ఏ పని చెబితే ఆ పని చేయాలి. దీనికి జనాలు ఏమని అనుకుంటుంటే ఎవరితో నాకు అవసరం కూడా లేదు. ఎవరిని పడుచుకోకూడదు. పట్టించుకుంటే పని చేస్తామా? పడుచుకుంటే పని చేస్తారక్క. వాళ్ళని వాళ్ళని చూస్తే ఏం చేస్తారు? నీ ఇంట్లో పని కూడా నువ్వు చేయ వాళ్ళ కోసం. ఏమంటారు తెలుసా, నువ్వు అన్ని పనులు చేస్తాను, నేను ఇంట్లో పని కూడా చేయను. ఆమెను చూసి నువ్వు నేను కూడా చేయనంటే నీ ఇంటి ముందు ఎంత దెబ్బ అవుతుంది. నీవు నీ కోసం చేసుకోవాలి. నిన్ను కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు కోసం చేయాలి. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, మీ పాదములకు శుభములు వందనములు.